అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాళ నేను కొంచెం సౌండ్ తగ్గిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా కాంట్రాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చిన గెస్ట్ ఆయన చాలా శాంతంగా ప్రశాంతంగా మాట్లాడతారు, నేనేమో ఏది ఉన్నా లేకపోయినా చాలా ఎక్సైటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో లాస్ట్ టైం వెన్ హీ వాజ్ ఆన్ పర్మిట్ రూమ్, ద ఓజీ చిల్ గాయ్ అని చెప్పి ఒక పేరు ఇచ్చాం ఆయనకి. అండ్ దానికంటే బెటర్ ఫ్రేజ్ ఉండదేమో ఆయనని డిఫైన్ చేయడానికి. వీ హ్యావ్ సుమంత్ అన్న విత్ us. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. నేను అంత కామేం కాదు, మరీ అంత కామ్ చేసేస్తున్నారు ఏంటి? అంటే నాకు ఎప్పుడు నేను మాట్లాడేటప్పుడు విన్నా చూసినా ఎంత బాగుంది, ఇంత హాయిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, అలా మనం కూడా ట్రై చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ లెక్కలే చెప్పారు అనమాట. అండ్ నన్ను చూస్తే కొంతసేపట్లో ఎందుకు ఇడు ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు అన్నిటికీ అని చెప్పి మీకు కూడా అనిపించవచ్చు. నాకు ఐఎమ్ ఈజీ గోయింగ్, చిల్, బీ ఎక్సైటెడ్. ఎంత ఎక్సైట్ అవ్వాలో అంటే అంత ఎక్సైట్ అవ్వండి. నాకు కొంచెం ఇస్తే నేను చెల్లరైపోతాను, అందుకని గో ఫర్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది కదా మీకు. ఓ థ్యాంక్ యూ. యా, సో వెరీ వెల్ డిజర్వింగ్ ఫర్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. చాలా అంటే ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను అంటే అది ఓటీటీలో చూసినప్పుడు మా మదర్తో కూర్చొని చూస్తున్నప్పుడు వీ వర్ బోత్ క్రైయింగ్. అంటే ఇద్దరం అలా స్క్రీన్ వైపు ఉన్నాము, సడన్గా నేను ఏడుస్తున్నాను, అబ్బో అమ్మకు దొరికిపోతానని చెప్పి వెనకాల తిరిగి చూస్తే మమ్మీ కూడా ఏడుస్తుంది, అమ్మాయి పర్లేదు అనుకుని. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫిల్మ్. బట్ అవార్డ్స్ ఫర్ యూ, వాట్ డూ దే మీన్? ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎవ్రీథింగ్, బట్ దే హ్యావ్, ఎందుకంటే సినిమా తీసినప్పుడు ప్రొడ్యూసర్కి కాస్త డబ్బు రావాలి, కాస్త కన్నా ఎక్కువ వస్తే అందరికీ మంచిది. ప్లస్ ఫైనాన్షియలీ కమర్షియలీ కాకుండా కొంచెం క్రిటికల్ రికగ్నిషన్ అది కూడా రావాలని అందరికీ ఉంటుంది. అండ్ ఈ అవార్డ్స్ కూడా దానికి ఒక బోనస్. ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక రికగ్నిషన్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. యా. సో వెన్ యూ స్టార్టెడ్ అవుట్, అంటే ఇప్పుడు మనం ఇది చేయాలి సినిమాలో అని అనుకున్నప్పుడు నార్మల్గా మనం మంచి సినిమాలు చేయాలి, లేకపోతే ఈ సినిమా ఇలాంటి సినిమా చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ నాకు నార్మల్గా అనిపించింది నిన్న మీతో మాట్లాడతాను అన్నప్పుడు స్టార్టింగ్లో, బికాజ్ యూ కమ్ ఫ్రమ్ వెరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ, అప్పుడు కాన్వర్సేషన్ ఏమైనా వచ్చేవా? అంటే అవార్డు కొట్టాలి, అవార్డు వచ్చేలాంటి సినిమాలు చేయాలి, లేకపోతే ఇన్ జనరల్ అవార్డ్స్ గురించి ఏమైనా కాన్వర్సేషన్ ఉండేదా? అస్సలు లేదు, అసలు పెద్ద ఉండేది కాదు. ఇట్ వాజ్ మోస్ట్లీ మంచి సినిమా తీయాలి, దాని తర్వాత వాట్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. కానీ మనం వీ షుడ్ డూ అవర్ బెస్ట్, మంచి సినిమాలు తీయడానికి ట్రై చేయాలి అంతే. కానీ ప్రత్యేకంగా అవార్డ్స్ కోసం అనేది ఇదంతా. బట్ సమ్ టైమ్స్ కొన్ని సినిమాలు వస్తాయి, యూనో, అది మనం స్క్రిప్ట్ చదివినప్పుడు ఓకే, వాటిలో కొంచెం కమర్షియల్, టిపికల్ కమర్షియల్ మీటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు. యూనో, వి మైట్ కాల్ ఇట్ అ ఫెస్టివల్ ఫిల్మ్ కానీ, వి మైట్ కాల్ ఇట్ అవార్డ్స్ ఫిల్మ్ కానీ, ఆ కేటగిరీస్ ఉంటాయి. ఆ రెండు కన్వర్జ్ అయితే దట్స్ ద బెస్ట్ థింగ్, యూనో, ద కమర్షియాలిటీ అండ్ ద రికగ్నిషన్, క్రిటికల్ రికగ్నిషన్. సో వెన్ యూ టాక్ అబౌట్ కమర్షియల్ మీటర్ అన్నప్పుడు, అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అనిపిస్తుంది నాకు. కమర్షియల్ మీటర్ అనేది వెరీ సబ్జెక్టివ్ కదా. సో ఫర్ యూ వెన్ యూఆర్ స్టార్టింగ్ అవుట్ కానీ ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్తో కానీ, వాట్ ఈస్ కమర్షియల్ మీటర్ ఫర్ యూ? ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే లైక్ యూ సెడ్, ఒక్కొక్కరికి ఒక మీటర్ ఉంటుంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను అనుకున్నది, ఇది చాలా స్లోగా ఉంది, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఉండే ఫీలింగ్ ఇప్పుడు రాకపోవచ్చు. బట్ ప్రాబబ్లీ కమర్షియల్ మీటర్ అంటే లైక్ నాన్ ఆర్ట్ హౌస్ మీటర్ అనుకుంటా. ఓకే. అంటే ఇట్స్ ప్రాబబ్లీ ఓకే, సింపుల్ వే టు పుట్ ఇట్ అంటే ఏంటంటే చాలా మందికి రీచ్ అయ్యే మీటర్. ఓకే. ఎక్కువ ప్రాబబ్లీ ఇప్పుడు అవార్డ్ సినిమాలు, కొంచెం క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిన సినిమాలు ప్రాబబ్లీ పేరు వస్తుంది, ఒక వర్గం ఆడియన్స్కి విపరీతంగా నచ్చుతుంది, క్రిటిక్స్కి విపరీతంగా నచ్చుతుంది. బట్ కమర్షియల్ మీటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో అది ప్రతి లాంగ్వేజ్ ఇండస్ట్రీలో ఉంది అది. సో ఇఫ్ సచ్ థింగ్ హ్యాపెన్స్ టు యూ, అంటే ఇటు పక్క అందరికీ నచ్చింది, లేకపోతే అంటే ఇప్పుడు క్రిటిక్స్ నచ్చింది, జనాలకు నచ్చింది, కానీ కమర్షియల్గా అంత వయబుల్ అవ్వకపోతే, అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మీ రియాక్షన్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అంటే వుడ్ యూ డీల్ ఇట్ లాజికలీ ఆర్ ఇమోషనలీ వెన్ సచ్ థింగ్ హ్యాపెన్స్ టు యూ? అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వాలి, ప్లస్ ఒక
ఏమంటారు ఒక ప్రెస్టీజ్ సినిమా అంటారు కదా కొంచెం, ఎస్పెషల్లీ హాలీవుడ్లో వాడతారు అది. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా అంత, ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లో, అది వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లాప్ అయింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా దాని క్రెడిబిలిటీ విపరీతంగా పెరిగింది. కల్ట్. అండ్ ఇట్స్ ప్రాబ్లీ లైక్ ద హైయెస్ట్ ర్యాంక్డ్ ఫిల్మ్ లైక్ ఐఎండిబిలోను ఫర్ అన్ ఇంగ్లీష్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఫైనాన్షియల్గా అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, కానీ లాంగ్ రన్లో నాన్ థియేట్రికల్స్లో ఇదంతా వర్కౌట్ అయింది. బట్ అలా జరుగుతూ ఉంటాయి, మన లాంగ్వేజెస్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో కొంచెం బాధ ఉంటుంది, బట్ లైక్ ఈ రికగ్నిషన్ వచ్చినప్పుడు అది కొంచెం కాంపన్సేట్ చేస్తుంది. అండ్ when you talk about షాషాంక్ రిడెంప్షన్ లాంటి సినిమా, వెన్ యూ ఫస్ట్ వాచ్డ్ ఇట్, అంటే నేను చాలా రోజుల తర్వాత, అంటే ఇది ఒక ఐకానిక్ సినిమా, ఇది చూడాలరా అన్నప్పుడు చూసాను నేను. బట్ యూ మైట్ హావ్ వాచ్ ఇట్ ముందరే చూసుంటారు. నేను అప్పుడు యుఎస్ లో కాలేజ్ లో ఉన్నాను. నేను యాక్చువల్ గా థియేటర్కి వెళ్ళి చూసాను నేను. అరే ఏంటి బాబాయ్ ఈ సినిమా టైటిల్ విచిత్రంగా ఉంది అని నా ఫ్రెండ్ తో వెళ్ళాను. లైక్ నన్ ఆఫ్ us could understand what is Shawshank, what is ఇదంతా. బట్ దెన్ ఇట్ గ్రాడ్యువలీ నేను థియేటర్లో చూసి వీ లవ్డ్ ఇట్, బట్ వీ కుడ్ అండర్స్టాండ్ వై అసలు it wasn't doing well at all. It was a flop. So నేను అప్పుడు యుఎస్ లో ఉన్నాను నేను. సో బట్ గ్రాడ్యువల్గా it just picked up and went off somewhere. సో అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు నచ్చిన కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అవి జనాలకి ఎక్కట్లేదు, అంటే ఇది కమర్షియల్గా వైబుల్ అవ్వట్లేదు ఈ సినిమా అన్నప్పుడు, ఎక్కడో డిడ్ యూ ఫీల్ దట్ మన జడ్జిమెంట్ సినిమా మీద ఎక్కడైనా కొంచెం వేరేగా ఉందా అని చెప్పి? పర్లేదు, ఉన్నా కూడా పర్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు బాగా నచ్చిన సినిమాలు మనం అనుకున్నంత కలెక్ట్ చేయవు. నా సినిమాలనే కాదు, ఎవరి సినిమా కాదు, జస్ట్ స్పీకింగ్ జనరల్లీ. అండ్ అదేవిధంగా మనకు అసలు ఏంటి సినిమా మీడియాకర్గా ఉంది, లేకపోతే బాగాలేదని అనిపించవచ్చు, కానీ అది మాత్రం అది విపరీతంగా కలెక్ట్ చేస్తుంది. సో దట్ హ్యాపెన్స్. సో నేను దాన్ని ఎలా డీల్ చేస్తానంటే, ఎక్కువ ఆలోచించను. ఏంటి నాకు నచ్చిన సినిమాలు ఆడట్లేదు, నాకు నచ్చిన సినిమాలు ఆడుతున్నాయి. వీఆర్ జస్ట్ ఆ ఆస్పెక్ట్ నేను బాగా లైట్గా తీసుకుంటాను నేను. ఓకే, ఐ నో దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు నాకు ఆ పలానా నచ్చదు, పర్వాలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించి ఇట్ విల్ జస్ట్ స్క్రూ అప్ యువర్ మెంటల్ పీస్. ఒప్పేసుకుంటాను నేను. అంటే ఇప్పుడు నేను నేను చాలా మంది ఏం చూస్తానంటే, స్టార్ట్ చేయడం ఏదైనా ఒక సినిమా జనాలకి, ఒక లార్జ్ చంక్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చకపోతే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే, నేను ఈ మాట చెప్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలీదు, కానీ నాకు ఈ సినిమా ఇష్టం అంటారు. నేనంట, అరే నీకు నచ్చితే నచ్చిందిరా, దానికి ఏముంది, ఇంకా దానికి మించి ఎందుకు, వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళకి వేరే ఏదో రీజన్లు ఉంటే, వాళ్ళు వేరే ఏదో మూడ్లో చూసుంటారని చెప్పి. సో వెన్ డిడ్ యూ గెట్ దిస్ రియలైజేషన్ అంటే ఇట్స్ ఓకే దట్ ఐ ఫీల్ ఐ డోంట్ నో అనేది ఎప్పుడు అనిపించింది మీకు? ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఐ నో దట్ ఐ డోంట్ నో అనేది. ఓకే, మనకి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, అన్నిట్లో కరెక్ట్ 100% జడ్జ్మెంట్ ఉండక్కర్లేదు. అప్పుడప్పుడు జరుగుతుంది అది. యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ నో దట్ మేబీ if I don't particularly like a script, but I guarantee know that it will work 100%, నాకు ఆ షూరిటీ ఉంటే అప్పుడప్పుడు నేను అలాంటి సినిమాలు చేయడానికి అవకాశం కూడా ఉంది. ఓకే, ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఏమంటారు రొట్ట కామెడీ అదంతా నాకు అది కెన్ ఐ యూజ్ దట్ వర్డ్? తప్పు వర్డ్ అది అస్సలు. ఆర్ లైక్ ఒక మీటర్ కామెడీ ఉంటుంది, నాకు అర్థం కాదు నాకు. లేకపోతే ఒక హారర్ సినిమాలో నాకు ఆ మీటర్ కూడా నాకు అర్థం కాదు. కామెడీలో ఒక మీటర్ నాకు అస్సలు అర్థం కాదు, బట్ అప్పుడప్పుడు విపరీతంగా వర్కౌట్ అయిపోతాయని నాకు తెలుసు. సో ఐఎమ్ విల్లింగ్ టు డూ దట్ స్టఫ్ ఈవెన్ దో న్యాచురల్గా నాకు ఇంక్లినేషన్ లేకపోయినా కూడా. సో దట్స్ దట్. బట్ ఎవన్ న్యాచురల్ ఇంక్లినేషన్ లేనప్పుడు యాజ్ అన్ యాక్టర్, వెన్ యూ డోంట్ బిలీవ్ సంథింగ్ కదా, డూ యూ థింక్ దట్ కమ్స్ అక్రాస్ ఇన్ ద కెమెరా చేసేటప్పుడు? That's why we call actors, no? అంటే I mean you can disguise it. Yeah, like when the camera is on, like see I'm not going to have that feeling. Sometimes I like నేను పలానా సినిమా చేస్తున్నాను, అది నాకు తెలుసు అని ఆ ఫీలింగ్ నాకు అసలు లేదు.
Sometimes I just give myself up to, a director or a producer or that's it. I just give myself up. సో సో డూ యూ బిలీవ్ దట్ అంటే ఈ స్టేట్మెంట్ చాలా మంది దగ్గర విన్నాను అంటే వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద డైరెక్టర్ ఆర్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అన్నప్పుడు ద అవుట్పుట్ విల్ బి బెటర్ అని చెప్పి. Sometimes yes, sometimes no. అండ్ వై డూ సే నో అంటే ఎస్ అంటే Sometimes like ఒక పలానా నమ్మకంతో స్టార్ట్ అవుతాము, బట్ అది యాజ్ ద మూవీ షూటింగ్ హ్యాపెన్స్ అండ్ ఇట్ గోస్ ఆన్ లైక్ అది జరగకపోవచ్చు. వాట్ వీ థాట్ అబౌట్ ద డైరెక్టర్ ద ప్రాజెక్ట్, ఆ ఫీలింగ్ జరగకపోవచ్చు. అది అప్పుడప్పుడు జరుగుతుంది అది. బట్ యూ జస్ట్ కైండ్ టేక్ ఇట్ ఇన్ స్ట్రైడ్. యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఏం చేస్తాం, అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తాం. అండ్ ఇంకొకటి మిస్జడ్జ్మెంట్ అంటే దానికి కరెక్ట్ వర్డ్ అది మిస్జడ్జ్మెంట్ అనొచ్చా. కానీ ఇంకొకళ్ళు అంటారు ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు మంచి యాక్టర్ అంటే ఆ స్క్రిప్ట్ ఎలా ఉన్నా కూడా ఓకే స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ యూ కెన్ పర్ఫామ్ కదా, అంటే యాజ్ అ యాక్టర్ యూ కెన్ షైన్ కదా అంటుంటారు. ఇస్ దాట్ పాసిబుల్? ఎందుకంటే మనం ఒకటి నమ్మనప్పుడు ఒకటి వర్క్ అవ్వనప్పుడు యాక్టర్గా మనం ఎంత 100% పెట్టినా కూడా ఇట్స్ ఈకో సిస్టమ్, ఇట్ హ్యాస్ టు వర్క్ టువర్డ్స్ కదా. బట్ అట్లీస్ట్ ఆ స్క్రిప్ట్ అట్లీస్ట్ ఒక స్థాయికైనా ఉండాలి. దెన్ సమ్టైమ్స్ గుడ్ యాక్టర్స్ అండ్ గుడ్ డైరెక్టర్స్ కెన్ ఎలివేట్ దట్ స్క్రిప్ట్. బట్ అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు అయినా ఉండాలి. ఇట్ కాంట్ బీ లైక్ poor script. Sometimes a poor script like nobody can get that out of ikkadi nunchi paiki లేపలేరు. యాక్టర్లు కానివ్వండి, లైక్ డైరెక్టర్లు కానివ్వండి. సో ద బేసిక్ స్క్రిప్ట్ అట్లీస్ట్ ఒక స్థాయికి ఉండాలి. సో వెన్ యూ సే దిస్ అంటే ఈ పేరు చెప్పదు నాకు, డిడ్ యూ హ్యావ్ ఎనీ ఎన్కౌంటర్ లైక్ కెమెరాలో పెట్టిన తర్వాత ఎవరన్నా సరే ఏదో ఒకటి చేయండి ఇక్కడ ఏదో ఒకటి చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే జస్ట్ డూ సమ్ మ్యాజిక్ ఇన్ ద సీన్ అన్నట్టు. ఉన్నారు. అండ్ ఐ కైండ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ యాక్చువల్లీ. ఓకే. బికాస్ సమ్టైమ్స్ యాజ్ అన్ యాక్టర్ యూ రిలాక్స్. నాకు డైరెక్టర్ నాకు కొంచెం రుద్దే డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. నాకు ఓకే. దట్స్ వై ఐ వాజ్ హ్యాపీ విత్ రాజేష్ కర్నా ఇన్ న్యూటన్స్ బికాస్ ఈవెన్ దో హీస్ అ ఫ్రెషర్ he kind of pushed me. Like he wasn't happy with like many takes of mine. And అది ఛాలెంజ్గా తీసుకుని యూ జస్ట్ హ్యావ్ టు కైండ్ లైక్ వర్క్ అట్ ఇట్ అంతే. లేకపోతే యూ జస్ట్ టెండ్ టు గెట్ రిలాక్స్ సమ్ టైమ్స్. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ డైరెక్టర్ హూ డ్రైవ్స్ యూ. ఓకే. అండ్ ఇలాంటప్పుడు అంటే డెఫినెట్లీ వీఆర్ పుట్టింగ్ ఆర్ 100% అలా ఛాలెంజ్ లాగా తీసుకుని చేస్తున్నప్పుడు అసలు స్క్రిప్ట్లో అరే యాజ్ యూ సైడ్ ఒక స్క్రిప్ట్ ఒక రేంజ్ దాకా ఉండాలి అన్నప్పుడు అది లేనప్పుడు డూ యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కోపం ఎప్పుడైనా వస్తుందా ఇలాంటి చేసేయండి సార్ ఏదో ఒకటి అన్నప్పుడు? అలా అది నేను చేయను. లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ I should like the script somewhat. Okay. Otherwise, maybe like నాకు జనరల్గా నాకు ఒక రూల్, ఒక 70% కన్విక్షన్ ఉంటే I move forward. If it's a top director like with lots of experience and all, I probably won't even ask the script also. Okay. జనరల్గా చెప్పండి సరిపోతుందని చెప్పేస్తాను. బట్ లైక్ even if it's a newcomer something, నాకు అట్లీస్ట్ ఒక 70% అయినా నాకు కొంచెం నచ్చాలి. దాని తర్వాత 30% నాకు నేను అది కొంచెం వదిలిపెట్టేస్తాను నేను. ఓకే. దాట్స్ కూల్. అంటే ది 70% కన్విక్షన్ అనేది అంటే ఆ పర్సంటేజ్ లెక్క మాట్లాడుతున్నాం కాబట్టి బిఫోర్ అంటే ఆ నరేషన్ ఇచ్చి మనం ఆన్ సెట్స్కి వెళ్ళేంత వరకు దట్ యూ జడ్జ్ ఈవెన్ అదర్ థింగ్స్ ఆల్సో, ఈవెన్ ద షూటింగ్ ఆస్పెక్ట్ కానీ నేను కొంచెం ఐఎమ్ నాట్ దట్ కైండ్ లైక్ ప్రతి దాంట్లో కొంచెం ఏలు పెట్టి ఇది కావాలి ఇది కాదు షార్ట్ ఇలాగే పెట్టాలి. ఎందుకంటే ఐ ఫీల్ దట్ దేర్ సేమ్ కెన్ బి దేర్ ఆర్ మెనీ వేస్ టు డూ ఇట్ అనే నాకు అర్థం. నా వే కరెక్ట్ కాదు. ఇప్పుడు డైరెక్టర్ వే కూడా ఇప్పుడు నాకు ఇమీడియట్గా నచ్చకపోయినా ఓర్ నాకు డౌట్ ఉన్నా కూడా సమ్టైమ్స్ ఐ కైండ్ ఆఫ్ టేక్ అ లీప్ ఆఫ్ ఫేత్. బట్ నాకు 70% కన్విక్షన్ ఉండాలి. మేజర్ మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు లైక్ ఆర్ ఐ ఫీల్ సంథింగ్ ఇస్ లైక్ మేజర్లీ ఐ డిసగ్రీ, అప్పుడు లైక్ ఐ కైండ్ ఆఫ్ ఇంటర్ఫియర్ ఆర్ ఇన్వాల్వ్. ఓకే. సో వెన్ యూ సే దట్ అంటే ఇది ఇలా నాకు వద్దు ఇలా కావాలి అని మనం స్క్రిప్ట్లో ఎక్కువ మార్చినప్పుడు మాట్లాడినప్పుడు అంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వనప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్లో ఆర్ యూ అన్ యాక్టర్ హూ వాంట్స్ టు బీ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ ఆర్
డూ యూ వాంట్ బి సర్ప్రైజ్డ్ ఇందాక మాట్లాడినట్టు అంటే ఐ విల్ ఇంప్రూవ్ ఇక్కడ చేస్తాను లేకపోతే అక్కడ అన్నట్టు. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్ యూర్ ప్లేయింగ్. ఓకే. ఇప్పుడు కొన్ని న్యాచురల్ కొంచెం ఇఫ్ దెర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్రకి యూ హ్యావ్ టు డూ అన్ యాక్సెంట్ ఆర్ యూ హ్యావ్ టు డూ వాటికి అలాంటి దానికి ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ డెలివరీ కానీ మేనరిజమ్స్ కానీ కొంచెం ఇఫ్ ఆర్ సే యూఆర్ డూయింగ్ అ ఫోక్లోర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విచ్ ఐ హ్యావెంట్ డన్ బట్ ఉదాహరణ చెప్తున్నాను. ఆర్ లైక్ అ పీరియడ్ ఫిల్మ్ కొంచెం మాట్లాడే విధం ఇదంతా కొంచెం మారాలి. సో అలాంటప్పుడు కొంచెం ప్రెప్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఐఎమ్ అ లిటిల్ ఓల్డ్ స్కూల్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ దట్ వే. నాకు బౌండ్ స్క్రిప్ట్ నాకు ఎప్పుడు ఉండాలి నా దగ్గర. అండ్ జనరలీ అట్లీస్ట్ ఐ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ డే సీన్స్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్. అట్లీస్ట్ ఐ గో త్రూ ఇట్, రీడ్ అండ్ kind of go through it. ఓ దట్స్ లవ్లీ. అండ్ అంటే మేబీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఒకవేళ చేస్తుంటే దాంట్లో ఇంప్రూవ్ ఏమన్నా కొంచెం ఛాన్స్ ఉండొచ్చేమో. That again it depends on the director also. ఒకసారి because that comedy meter also ఇప్పుడు నాకున్న కామెడీ మీటర్ కొంచెం వేరు. నాకు కొంచెం టైమింగ్ ఇదంతా కొంచెం ఉంది, బట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీటర్. లైక్ ఐ ప్రాబబ్లీ మే నాట్ బి ఏబుల్ టు డూ లైక్ స్లాప్ స్టిక్ కామెడీ. లైక్ దట్ ఈస్ నాట్ కామెడీలో కూడా మూడు రకాలు ఉంటాయి కదా. వన్ టైప్ ఆఫ్ డ్రై కామెడీ నేను బాగా చేస్తాను అని నా అభిప్రాయం. అంటే లైక్ దట్ సార్కాస్టిక్ డ్రై కామెడీ, బట్ బ్లాక్ కామెడీ అలాంటిది. బట్ మేబీ లైక్ ద స్లాప్ స్టిక్ కామెడీ అదంతా దానికి ప్రిపేర్ చేయాలేమో. ఐ జస్ట్ ఫాలో ద డైరెక్టర్. అండ్ వెన్ యూ సే డ్రై కామెడీ, నాకు మళ్ళీ రావా సినిమాలో దెర్ ఇస్ అ డైలాగ్ నాకు ఇప్పటికీ అంటే థియేటర్లో చాలా తక్కువ మందికి అది అర్థమయ్యి అంటే మెల్లిగా గ్రాడ్యువల్గా నవ్వడం నేను అబ్జర్వ్ చేశా. అది ఒక డైలాగ్ ఉంటుంది, కిరణ్ గారితో అంటారు, మీరు నీకు ఎంత వస్తుందండి జీతం అని అడిగితే 38,000 చిల్లర ఎంత వస్తుందంటే యువర్ లైక్ ప్రతి నెల అంత చిల్లర లెక్క పెట్టుకుంటారండి మీరు. That's again that's Gautam's writing. Yeah. But see, that's my meter. That's probably my meter. Yeah, when you said that exactly నాకు అదే తట్టింది. ఎందుకంటే మెల్లిగా ఐ సా ద థియేటర్ ఓ అని చెప్పి దేర్ ఇస్ అ గ్యాప్. అంటే మేబీ గౌతమ్ తిన్నర్ కూడా తెలిసిందేమో ఇది కొంచెం టైం పడుతుంది, సో టైం పడుతుంది జో కొంచెం ల్యాండ్ అవ్వడానికి అని చెప్పి. మేబీ ఆల్ లైస్ ఇన్ ద రైటింగ్ కామెడీ అంతా కూడా. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మళ్ళీ రావా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. యా, అంటే ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆ స్క్రీన్ ప్లే అంతా కానివ్వండి ఏదైనా. సో వెన్ యూ ప్లే సచ్ క్యారెక్టర్స్ అనే ఒక ఏమంటారు లవర్, అలాంటివి మీరు కొంచెం ఎక్కువ కన్విక్షన్తో చేస్తారా అని అనిపిస్తుంటుంది నాకు. Nothing like that. Nothing like that. It's just that I've been fortunate కాదు, ఇప్పుడు నేను చేసిన చాలా సినిమాలు whatever, like I'm kind of known for Godavari and Malli Rava. But again, I'm also known for like Golconda High School. Definitely, and no doubt in that. Anaganaga, which are not exactly, dantlo romance is a sub track kada. It's not the main track, I mean. Like, I guess I don't know, let's see how long I can do it for. అంటే నేనైతే ఇప్పుడు చూసినా కూడా నాకు రొమాంటిక్ టైమింగ్ బాగుంటుంది అంటున్నారు అంతే. డెఫినెట్లీ అదే అన్నా నేను. మేబీ సినిమాల్లో అంతే. బట్ ఇప్పుడు మీరు యాక్టింగ్ గురించి ఇలా మాట్లాడాం కదా మనం, ఇలా కొంచెం ఇలా డిఫరెంట్ డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు వాళ్ళ టైమింగ్ అడాప్ట్ చేసుకుని చేస్తాము అన్నట్టు. సో ఇప్పుడు మనం యాజ్ యువర్ అవిడ్ వాచర్ మూవీస్ కూడా చాలా ఎక్కువ చూస్తారు, మన థియేటర్లు నేను వెళ్తూనే ఉంటానని చెప్పారు ముందర ఇంటర్వ్యూస్లో. వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు థియేటర్ నుంచి వస్తున్నాను నేను యాక్చువల్గా. ఏం సినిమా నుంచి వస్తున్నారు? ఆడిసీ. క్రేజీ. ఎలా అంటే హౌ డిడ్ యు లైక్? ఐ రియలీ లైక్డ్ ఇట్. సో నాకు మార్నింగ్ 8:30 మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను నేను యాక్చువల్గా. నేను అంటే నాకు ఏముంటుందంటే ఇలాంటి ఆడిసీ సినిమాలు ఏమంటారంటే ఐమాక్స్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ కెమెరాలు తీసారన్నప్పుడు, కానీ అది లేదు కదా మన దగ్గర లేదు. కానీ ఉన్న దాంట్లో బెస్ట్ డాల్బీలో చూడు, లేకపోతే we don't have that aspect ratio. చాలా ఇండియాలో అసలు ఉందా అసలు? I don't think so. లేదు కదా, లేదు. యా, సో అలాంటివి డస్ దట్ మ్యాటర్ టు యూ? అంటే ఒక సినిమా ఇలా ఈ ఆస్పెక్ట్ రేషియోలో చూడాలి, చూస్తే మజా వస్తుంది అన్నట్టు డెఫినెట్గా అనిపిస్తుంది. బికాస్ అపారెంట్లీ లాడ్ ఆఫ్ ద ఫిల్మ్స్ రెవెన్యూ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్క్రీన్స్ చాలా వరకు ఐమాక్స్ స్క్రీన్స్లో మ్యాక్సిమం రెవెన్యూ ఉందంట. ఆబ్వియస్లీ నోలన్ షాట్ ఇట్ విత్ అన్ ఐమాక్స్ కెమెరా, స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేసిన ఐమాక్స్ కెమెరా అంట.
సో యా ఐ డెఫినెట్లీ సీ ద ఫిల్మ్ వన్స్ మోర్. ఐ ఫైండ్ అవుట్ ఇంకెక్కడ నేను పెద్ద ట్రావెల్ చేయను. సో లైక్ ఐ డోంట్ నో, బాంబేలో కూడా ఎక్కడ లేదు కదా. లేదు. క్లోజెస్ట్ ఇస్ ఆస్ట్రేలియా ఆర్ యూరోప్. ఎవరికి క్లోజెస్ట్? బాబోయ్, ఐ సీ ఇట్ అట్ సమ్ పాయింట్. యా. సో నాకు బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ ద ఇమోషన్ ల్యాండ్స్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఆ స్క్రీన్ అనేది అంత మ్యాటర్ అవుతుందా ఇన్ విచ్ వీఆర్ వాచింగ్ అని అనిపిస్తుంటుంది. వాట్ డూ యూ థింక్? యా, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు I saw it in a regular aspect ratio theater, obviously, but one of the best ones here, that HDR AMB lo, and the emotional impact will be pretty, like I think maybe 90% of the same emotional impact. Maybe కొన్ని close-ups కొన్ని cut అయిపోయినాయి అంట. That's what I heard. Like హెల్మెట్ వేసుకుని టర్న్ చేస్తాడు కదా కంప్లీట్ గా. అది యాక్చువల్గా మన ఫార్మాట్ లో కొంచెం హెల్మెట్ కట్ అయింది. దాని పైన కూడా హెల్మెట్ పైన కూడా సో విజువల్లీ ఎస్థెటిక్లీ లైక్ ఇఫ్ యు సీ ద హోల్ హెల్మెట్ విత్ ఆల్ ద ఫెదర్స్ అండ్ ఎవ్రీథింగ్, దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుందేమో. సీ థింక్ సో మోర్ ఆర్ లెస్ ఇస్ ఇట్ అ సబ్కాన్షియస్ ఎఫెక్ట్ that when we are watching? It's definitely visual guy. I might find it jarring, but the emotional impact will be the same. But visual impact will be about 90%, I would say. Okay. And when we talk about Odyssey, చాలా మంది ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది. అంటే కొంచెం అది బుక్లో అంటే ఉన్నదానికి కొంచెం చేంజ్ చేశారు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు, వెన్ ఇట్ వర్క్స్ ఫర్ అస్ ఆన్ అ స్క్రీన్ అంటే అది కొంచెం 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 చేంజెస్ చేశారు అలా మాట్లాడినప్పుడు కూడా, డూ యూ థింక్ అంటే ఇక్కడ నాకు వర్కౌట్ అయిపోయింది కాబట్టి మేబీ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దాట్, అంటే కొంచెం చేంజ్ చేసినా నాకు పర్లేదు అన్నట్టు యూ విల్ లైట్ తీసుకుంటారా దాన్ని? అంటే బికాజ్ యూ రీడ్ ఆల్సో కాబట్టి. I was just listening to a podcast about that actually. ఇప్పుడు ఆడిసీలో కొన్ని కాస్టింగ్ డెసిషన్స్ కాంట్రవర్షియల్ అన్ని కొన్ని మార్పులు చేశారు ఇది అది అని. ఐ డోంట్ నో అండి, లైక్ నాకు there'll always be like one section of people who'll probably be resistant to change. అది ఎప్పుడు మన హ్యూమన్ ఎవల్యూషన్లోనే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కాదు, సెంచరీస్ నుంచి ఉంది అది. సో ఆ చేంజ్కి కొంచెం భయపడే మనుషులు ఉంటారు. దే హ్యావ్ దే పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దే రాంగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దేస్, లెట్ దట్ డిబేట్ హ్యాపెన్, ఇట్స్ ఓకే. ఐ అండర్స్టాండ్ దే పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ థింక్ ఇట్ హార్మ్స్ ద ఫిల్మ్ దో. I don't think it harmed the film. No. అది కానీ కాన్వర్జేషన్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ మేకింగ్ పీపుల్ టాక్. Yeah, 100%. Yeah. Who knows? Maybe like that's the intention also, to create some conversation and some debate. అది కూడా it's possible కదా. అంటే మేబీ అంత పెద్ద సినిమా కన్నప్పుడు వి కాంట్ ఈవెన్ చెప్పలేము నిజంగా అందుకే చేశారా లేదా అన్నట్టు. బట్ వెన్ యూ సే ఈ చేంజ్కి రెసిస్టెంట్ ఉంటారు చాలా మంది అన్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మేబీ, అది ఇన్ తెలుగు సినిమా మనం మాట్లాడుకుందాం. ఇన్ తెలుగు సినిమాలో యాజ్ మీరు చాలా సినిమాలు చూస్తారు కాబట్టి, ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి, యాక్టింగ్లో జనాలు దేనికి కొంచెం ఇప్పుడు అరే ఇదైతే కొంచెం లైట్ తీసుకుంటున్నామని అనిపిస్తున్నది ఏది మీకు? అంటే చేంజ్ ఎందులో కనిపించింది మీకు ఇన్ యాక్టింగ్ వైజ్ మాట్లాడుతున్నాను? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది సినిమా బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పచ్చి మాస్ కమర్షియల్ సినిమా చేసినప్పుడు కొన్ని ఆడియన్స్ కూడా కొన్ని అలౌ చేసేస్తారు. అంటే ఒక అలాంటి సినిమా చేసినప్పుడు ఒక కొంచెం మనం మోల్డ్ చేసుకోవాలి. ఇఫ్ యూ డూయింగ్ అన్ అల్ట్రా న్యాచురలిస్టిక్ లైక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, లైక్ దీనికి మోల్డ్ చేసుకోవాలి, మన డైరెక్టర్కి మోల్డ్ చేసుకోవాలి. సో మనం ఎంత మోల్డ్ చేసుకున్నా మన సొంత పర్సనాలిటీ మనలో ఉంటుంది. సో యూ హ్యావ్ టు అడాప్ట్ టు డిఫరెంట్ థింగ్స్. నేను చెప్పను లైక్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఈజ్ ఫన్నీ, మనం క్రింజ్ అంటాం కదా, like for certain things, but who knows, for one particular kind of like commercial meter it might work, or it does work sometimes. మనం లోపల కొంచెం నవ్వుతా ఉన్నా కూడా మనం థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కదా. సో ఇట్స్ ఓకే, ఆడియన్స్ కెన్ లైక్ మెనీ థింగ్స్. అండ్ ఇప్పుడు ఈ ఆడిసీ ఉందా మాట్లాడాం కదా, మీకు ఎప్పుడైనా వేరే ఇంగ్లీష్ సినిమాలు లేదా హాలీవుడ్ మూవీస్ చూస్తున్నప్పుడు ఇది మన డైరెక్టర్ అయితే కొంచెం బాగా తీస్తారు, మన ఇమోషన్స్ అయితే మనకు ఇది ఈ విధంగా తీస్తుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఎందుకంటే వెన్ ఐ వాజ్ వాచింగ్ ఆడిసీ, ఆ క్లైమాక్స్
క్లైమాక్స్ అంటే నాకు అక్కడక్కడ ఇంకా కొంచెం పిండితే బాగుండు అని అనిపించింది నాకు. ఓవరాల్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. ఐ రియలీ లైక్డ్ ఇట్. బట్ అనిపించింది నాకు అక్కడక్కడ లైక్ ఇంకా విజువల్ గా ఇంకా కొంచెం ఇది ఇట్స్ బ్లాస్ఫమీ టు సే దిస్ బట్ లైక్ బట్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ అక్కడక్కడ లైక్ ఇంకా కొంచెం యాంప్ అప్ చేస్తుంటే లైక్ ద సేమ్ సీక్వెన్సెస్ దట్ ప్రాబబ్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ kind of staging and mounting that he did in Dark Knight, for example. Like in certain places I found that missing in this film. Maybe. The mounting, know? Like that goosebump shot antar kada. Yeah. Like adi here and there I found those idi man Dark Knight lo oka 10 untai goosebump shots. Yeah. Or even in Inception and like you have a few. Here I felt like that visually goosebump thing wasn't there, but otherwise also the film really held up for me. I really liked it, borderline loved it. Definitely. సో నాకు అంటే మీరు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలే కంపేర్ చేసి చెప్పారు. నాకేమనిపించింది అంటే ద లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి అయితే ఇది స్పాయిలర్ అంట, ఏమో ఆ సినిమాకి మనం స్పాయిలరా ఇవ్వచ్చు. అంటే ఆ సీక్వెన్స్ విపరీతంగా అంటే అంత డీటెయిల్ గా చెప్పకుండా చెప్పండి. సో ఆ సీక్వెన్స్ కొంచెం చిన్న రాజమౌళి గారు అన్న I was having this conversation with someone and we both thought the same thing. Actually we thought about ఇక్కడ ఈ టచ్, ఈ రాజమౌళి గారి టచ్ ఇక్కడ ఉంటే అయ్యో ఇంకా కొంచెం అక్కడి నుంచి వెళ్ళిపోయేది సినిమా అని అనిపించింది. I felt it. అమ్మయ్య, okay, this will be one meme now. Controversial thing. Yeah. సో అంటే నాకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సినిమా అనిపిస్తుంది 100%. చిన్నది టచ్ ఇచ్చి ఉంటాయి అంటే మొత్తం. కానీ అండ్ దాని తర్వాత ఇంకొక కాన్వర్సేషన్ నాకేమొస్తుందంటే ఇప్పుడు ఇమోషనే. No, I know which sequence you are thinking also because I also was thinking the same sequence. Yeah. But we can't give the spoilers. Exactly. Off the record తర్వాత మాట్లాడుకుందాం. Yeah. సో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే వెన్ వీ టాక్, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా మనం పెద్ద రేంజ్లోకి తీసుకెళ్తున్నాము, లేకపోతే ఒక పాన్ ఇండియా, ఇప్పుడు మనం పాన్ ఇండియా అని ఒక పదం వాడుతున్నాం కాబట్టి అలాంటప్పుడు మనం ఇమోషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇమోషన్స్ అనేది యూనివర్సల్. అది ఒకవేళ మనం ఆ బ్యారియర్ బ్రేక్ చేయగలిగితే అందరూ మన ఆడియన్స్ అన్నది స్టేట్మెంట్ కదా. సో ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఇమోషన్ డీల్ చేసిన విధానం, మనం ఇమోషన్ డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో విచ్ ఇమోషన్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అని మేబీ ఇది కొంచెం. No, I think about this, but this is a pretty high thought. But for example, ఒక డ్రామాటిక్ ఇమోషన్ డీల్ చేసే సీన్ మనం బహుశా కొంచెం హాలీవుడ్ కన్నా మనం ఎక్కువ పిండుతాం. I feel that probably like we give it more assistance with background music, with some camera moves. Like I feel సింపుల్ గా తీసే సినిమాలు కూడా ఉన్నాయి మన దగ్గర, వెరీ న్యాచురల్ గా, లైక్ which can be on par with any English film meter. బట్ జనరల్ గా మనం మోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో బిల్డప్ షాట్ హాలీవుడ్ లో ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ చేస్తాం డెఫినెట్లీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు ఒక ఇమోషనల్ సీన్, లైక్ ఇప్పుడు నా సినిమా అనుకోండి, ఇప్పుడు అనగనగా మన ఆడియన్స్ కోసం ఆ ఇమోషన్ని, ఆ డ్రామాని, ఆ ఏడుపుని మనం కొంచెం ఇంకా ఇక్కడ కన్నా ఇక్కడ పిండుతాం. అగ్రీడ్. Hollywood and other European films and probably they're a little more natural. The levels are pretty more, they let the audience do a little more of the work. వాళ్ళు కొంచెం తక్కువ పిండుతారు మనతో పోలిస్తే. డెఫినెట్లీ అదైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇంత ఇమోషన్ మనం పిండుతాము అని మనం మాట్లాడుతున్నప్పుడు do you think that aspect has come from a place of a commercial meter? ఎందుకంటే మనం కమర్షియల్ సినిమా అనేది మనం మాట్లాడతాం, ఎందుకంటే అందరు అంటుంటారు, ఫర్ మీ పర్సనలీ కమర్షియల్ సినిమా తీయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. చాలా కష్టం, వెరీ హార్డ్. ఎందుకంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ ఇమోషన్ అండ్ ఒక పక్క ఓవర్ ద టాప్ అని మనం అన్నా కూడా ఇఫ్ అ హీరో మేక్స్ అస్ బిలీవ్ ఆయన ఒక 10 మందిని కొడుతున్నారంటే నేను నమ్ముతా ఎవరైనా చేస్తున్నప్పుడు. సో అది నన్ను నమ్మించడం, దాంతో పాటు ఒక కామెడీ పెట్టడం, పాటలన్నీ కుదించి ఒక సినిమాలో పెట్టి ఇవ్వడం అనేది క్యూలెంట్ టాస్క్ అనిపిస్తుంది నాకు. సో అది జనాలు కొంచెం రెసిస్టెంట్ అవుతున్నారేమో దానికి, కమర్షియల్ సినిమా దానికి
అన్న దగ్గర నుంచి ఓకే మనం ఇక్కడ ఇమోషన్ బాగా చేస్తున్నాం ఈ కమర్షియల్ మీటర్లో, దాన్ని మనం కొంచెం ఇంకా యాంప్లిఫై చేస్తే బెటర్ అన్నట్టు. ఆ రెండిటికి ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్, బట్ రెండిటికి స్థానం ఉంది. లైక్ యునో కొంచెం అన్బిలీవబుల్ ఓవర్ ద టాప్ యాక్షన్ అనుకోండి, అది సినిమాల్లో వర్కౌట్ అవుతుంది. లైక్ యూనో కొన్ని సినిమాల్లో కొడితే ఫైటర్ ఇక్కడ పడ్డాడు, అక్కడికి వెళ్ళి పడతాడు, Yeah. యూనో అది కూడా వర్కౌట్ అవుతుంది విజువల్గా. లైక్ యూనో ఇట్ యాంప్స్ ఇట్ అప్. బట్ అగైన్ యూ హ్యావ్ అదర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆల్సో విచ్ ఆర్ డన్ మోర్ సింప్లర్ ఆల్సో, బట్ అవి వర్కౌట్ అవుతున్నాయి. సో అన్నిటికీ చోటు ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది వే రాజమౌళి గారు మౌంట్స్ హిస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇస్ కంప్లీట్లీ different and much more elevated than anybody else. But other people who do it in a simpler way also వాళ్ళ సినిమాలకి వర్కౌట్ అవుతున్నాయి. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్ అండ్ పర్స్పెక్టివ్ అంతే. అండ్ ఇందాక మీరు కంపేర్ చేసినప్పుడు ముందర డార్క్ నైట్ సినిమాకి ఇప్పటికి ఆ మూమెంట్స్ కానీ ఆ స్టేజింగ్ కానీ మనం తేడా ఉంది అన్నప్పుడు నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకు కొంచెం ఈయన సినిమాలు చాలా కన్ఫ్యూజింగ్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అనే ఒక స్పేస్కి వెళ్ళినప్పుడు, ఆ టెనెట్ సినిమా వచ్చినప్పుడు కూడా అన్నప్పుడు చాలా మంది ఏమనంటే ఓపెన్హైమర్ అదంతా వచ్చినప్పుడు ఐ సా 2.0, ఆ 2.0 వర్జన్ చూసాను, ఎందుకంటే ఆయన డిఫరెన్స్ ఉంది ఆయన డైరెక్షన్ లో అన్నప్పుడు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మూవ్డ్ అవే ఫ్రమ్ హిస్ బ్రదర్స్ స్క్రిప్ట్స్, నో జానథన్ నోలన్స్. హిస్ బ్రదర్ జానథన్ నోలన్స్ సొంత తమ్ముడు అనుకుంటా. He had a hand in all those inceptions in Interstellar and all. Okay. It was very scientific and physics oriented and all that stuff. I think now he's going more to thematic elements, more intellectual and thematic elements. Even the Odyssey has like lots of underlying ఇది చాలా deep meaning ఉన్న themes అన్ని ఉన్న heavy themes which he didn't touch before. సో డూ యూ థింక్ అంటే ఇప్పుడు జనాలు ఇలా మాట్లాడుతున్నప్పుడు అర్థం కావట్లేదు అంటే చాలా లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను, అర్థం కావట్లేదు అన్నప్పుడు, సో అలాంటిది ఒక డైరెక్టర్ దాకా వెళ్ళి డైరెక్టర్ షుడ్ చేంజ్ దేర్ వాయిస్ ఆర్ నాట్, అంటే జనాల పర్స్పెక్టివ్ వల్ల డూ దే హ్యావ్ టు చేంజ్ దేర్ వాయిస్? It's really up to the director. Sometimes the director can change the audience's voice also. I mean, if suddenly someone like a Nolan he hasn't adapted to anyone. That the audience have like completely been taken over by him. So sometimes we adapt, sometimes they adapt. Sometimes the director has to adapt, sometimes, and it's good that the director also adapts sometimes. లేకపోతే పూర్తిగా అడాప్ట్ అయితే తన స్టైల్ కూడా ఉండదు కదా, తన ఓన్ స్టైల్ కూడా పూర్తిగా స్టాంప్ అసలు మారిపోతుంది కదా. సో కాస్త కోస్తో బ్యాలెన్స్ చేస్తా వెళ్ళాలి ఎవరైనా, యాక్టర్ అయినా కూడా. అండ్ ఈయన సినిమాలకి ఏమంటారంటే ఒకసారి చూస్తే అర్థం కావరా, నోలన్ సినిమాలు 2-3 సార్లు చూడాలి అని అంటారు. నాకు 10 సార్లు కొన్ని సినిమాలు 10 సార్లు చూసినా అర్థం కాదు నాకు ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్, నాకు ఇంకా మెమెంటో, నాకు నిజంగా ఇప్పటి వరకు నాకు పూర్తిగా అర్థం కాల నాకు. బట్ ఐ స్టిల్ ఎంజాయ్ దెమ్ అండ్ ఐ లవ్ దెమ్. వై డూ థింక్ ఇస్ దట్? అంటే ఎందుకు మనం ఫర్గివ్ చేసేస్తాం? ఎందుకంటే మనము హిస్ ఇమేజెస్ అండ్ విజువల్, హిస్ గ్రాస్ప్ ఆఫ్ ఆడియో విజువల్ లైక్ మీడియం, ద వే హీ స్టేజెస్ దెమ్ కదా, దాంతో అసలు దులిపేస్తాడు. ఇంకా లైక్ మైండ్ ఇక్కడ ఇది ఏం జరగబోతుందని ఆలోచించే ముందే యూ జస్ట్ లైక్ యూర్ జస్ట్ ఇన్ ఆఫ్ ఇట్. హీ జస్ట్ లైక్ ఆల్మోస్ట్ డిసీవ్స్ యూ అండ్ డీవియేట్స్ యూ అండ్ దెన్ స్టన్స్ యూ. సో మనం దాని ఫిజిక్స్ గురించి, లాజిక్ గురించి అసలు మనం ఆలోచించాం అసలు. దట్స్ హిస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ యాక్చువల్లీ. మేబీ అంటే ఇట్స్ ద వే ఇట్స్ టోల్డ్ ఏం, అంతే కదా, ద వే ఇట్స్ టోల్డ్. అండ్ నాట్ ఓన్లీ ఈ నోలన్ సినిమాలు అనట్లేదు నేను, నార్మల్గా వేరే సినిమాలకు కూడా కొన్ని క్యారెక్టర్స్కి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైరెక్టర్లకు కానీ మనం కొంచెం లీవే ఇచ్చేస్తాం. పర్లేదు, మీరు అంత మనకు మంచి సినిమాలు చేశారు కాబట్టి దీంట్లో మీరు కొంచెం ఇలా చేసినా కూడా పర్లేదు. ఎందుకంటే నాకు అనిపించింది, ఎందుకు వై డస్ హీ హ్యావ్ టు టెక్నికలీ ప్రతి సినిమా అంత డార్క్ నైట్లో ఆ ప్రిసిజన్ మౌంటింగ్ అంటారు కదా, కొన్ని గూస్ బంప్ సీన్ ప్రతి సినిమాలో యాక్చువల్గా చేయక్కర్లేదు. మేబీ ప్రాబబ్లీ హీస్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ నౌ, లైక్ ఆన్ యాక్టర్స్ ఇమోషన్స్, లైక్ లిటిల్ మోర్ ఇంటర్నల్ ఫీలింగ్స్. ఎందుకంటే ఈవెన్ మ్యాట్ డేమన్స్ క్యారెక్టర్లో, ఒడిసీస్ క్యారెక్టర్లో కూడా చాలా ఇంటర్నల్ డెప్త్ ఉంది. హీస్ గోయింగ్ ఇన్ టు సంథింగ్, హీస్ మెచ్యూరింగ్ ఆల్సో, నో, అలాంగ్ విత్, I guess, like he's evolving, like that happens with every director.
అండ్ హిమ్ బీయింగ్ సో గ్రేట్ ఇట్స్ సంథింగ్ ఎల్స్. అండ్ మీ సినిమా అంటే కట్టు కొట్టి మీ సినిమాలకు వస్తే ఓకే, మీ సినిమాల్లో అన్ఫేర్ సెగ్వే. కాదంటే ఎప్పుడు మాట్లాడినా కూడా నేను మా అమ్మమ్మకి చెప్పిన ఇంట్లో ఎవరికైనా చెప్పిన మా అమ్మమ్మ కొంచెం ఏ సినిమా అంటే ఏ హీరో రా ఎలా చెప్పాలంటే అమ్మ ఆ గోల్కొండ హై స్కూల్ కోచ్ క్యారెక్టర్ ఉంటారు కదా సత్యం సినిమాలా అన్నట్టు. అండ్ సత్యం సినిమా అనగానే గుర్తొచ్చేస్తారు. సో దాంట్లో పర్టికులర్లీ మేము మా ఇంట్లో వాడుకునేది అది మీకు అంత వైబ్ మీకు గుర్తుండకపోవచ్చు మేబీ, కానీ ఒక పాట ఉంటుంది 2 మొక్కజొన్న పొత్తులు అయ్యో ఎందుకు గుర్తులేదు, శుభ్రంగా గుర్తుంది. దాంట్లో ఒక్క లైన్ అర్ధరాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆపుకో అని ఒక లైన్ ఉంటుంది. దాట్ వి స్టిల్ యూస్ ఇంట్లో. ఎప్పుడన్నా రాత్రి పడుకునేటప్పుడు లైట్ ఆపరా అంటే నేను వెంటనే పాట పాడేస్తా మమ్మీ లైట్ ఆపుకో అని చెప్పి. దాట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ అనమాట. సో యా థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీకి చెప్తాను అమ్మో చెప్పారని చెప్తే మమ్మీ హ్యాపీ అయిపోతుంది. సో ఇలాంటివి ఫిల్మ్ చేసేటప్పుడు నార్మలీ మనకు తెలియదు కదా, అంటే తర్వాత ఇన్నేళ్లకి వీళ్ళు మాట్లాడుకుంటారని లేకపోతే ఇన్నేళ్లకి తర్వాత కూడా ఇది ఉంటుంది అని మనకు తెలియదు. బట్ ఇన్ అ ఫిల్మ్ మీకు అప్పటికి ఉన్న నాలెడ్జ్కి ఒకటి బాగా వచ్చిందంటే ఇది బాగుంది, పాట బాగుంది, లేకపోతే ఈ సీక్వెన్స్ బాగుంది అన్నప్పుడు డూ యూ గెట్ ఎగ్జైటెడ్ అది క్లిక్ అవ్వచ్చు, ఇది క్లిక్ అవుతుంది అని ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందా లేకపోతే తెలియదు మనకి అన్నట్టే ఉంటారా మీరు? నాకు మొక్కజొన్న పొత్తులు సాంగ్ మీద ఇది క్లిక్ అయితే ఈ సినిమా కాస్త కూస్త పాజిటివ్ అయినా ఈ సాంగ్ వైరల్ అయిపోతుందని నాకు ముందు నుంచి నమ్మకం ఉంది ఆ పాట మీద. బట్ ఏంటంటే నా సినిమాలో ఫస్ట్ పాట ఒకటి ఉంటుంది కదా, అది నాకు అంత పెద్ద హిట్ అవుతుందని నాకు జీరో నమ్మకం ఉంది. అది ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. ఓకే, ఫస్ట్ సాంగ్ పేరేంటి నాకు గుర్తులేదు. చెలియానితో అది ఓ మగువగా అది హిట్టే. బట్ లైక్ ఫస్ట్ సాంగ్ ఇంకోటి ఉంది, అది హిట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అప్పుడప్పుడు జరుగుతాయి అలాగా. అండ్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు సత్యం అని సినిమా ఉంది, క్యారెక్టర్ పేరు. ఇంకొకటి మీరు వేరే ఏది చేసినా కూడా మీ క్యారెక్టర్ పేరు ఓరిదేవుడా, ఓరిదేవుడా లోకం మారేరా. యా అది హిట్, అది ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అది మేబీ మొక్కజొన్న పొత్తుల మీద సాంగ్ మీద నాకు నమ్మకం ఉంది. ఓరిదేవుడా సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సడన్ గా గుర్తొచ్చింది. సారీ, మేబీ బికాస్ ఆఫ్ ద లిరికల్ వాల్యూ ఆఫ్ దట్ సాంగ్ ప్రాబబ్లీ ఏదో క్లిక్ అయింది. యా డెఫినెట్లీ. అంటే దాంట్లో మొత్తం అంతా కొంచెం సోషల్ కమెంటరీ అంటారో మనకు తెలియదు ఇప్పటికి. అది ఇక్కడ జరుగుతోంది, దేవుడా లోకం మారేరా అన్నట్టు మేబీ అందుకు కనెక్ట్ అయిందేమో. బట్ వెన్ వి టాక్ అబౌట్ సత్యం కానివ్వండి లేకపోతే మీ క్యారెక్టర్ పేర్లున్న సినిమాలు కానివ్వండి, అలాంటప్పుడు ఇఫ్ ద మూవీస్ నేమ్ ఇస్ బేస్డ్ అపాన్ ద క్యారెక్టర్ దట్ యు ఆర్ ప్లేయింగ్, ఆల్రెడీ తెలుసు మనమే లీడ్ ప్లే చేస్తున్నాము, వీఆర్ ద మెయిన్ లీడ్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పి. బట్ ద క్యారెక్టర్ పేరే సినిమా పేరైనప్పుడు డస్ దట్ యాడ్ ఎనీ అదర్ అడిషనల్ ప్రెషర్? ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వశ్చన్. వావ్, వాట్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెవర్ థాట్ అబౌట్ ఇట్ బట్ ఐ షుడ్ హ్యావ్. అవును, కొంచెం జనరల్గా అంటే క్యారెక్టర్ పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అది సత్యం కానీ యాజ్ అపోజ్ టు డూయింగ్ అ ఫిల్మ్ లైక్ గోల్కొండ హై స్కూల్, వెన్ యూ ఫీల్ ఇట్స్ సంథింగ్ మాస్ సినిమా అయితే ఇఫ్ యూ నో దట్ లైక్ ఒక యాక్షన్, గౌరీ లాంటి సినిమా ఫర్ ఎగ్జాంపుల్, యూ నో ఇట్స్ వన్ మ్యాన్ యాక్షన్ కైండ్ ఆఫ్ హీరో ఓరియంటెడ్ మాస్ ఫిల్మ్. అది అలాంటి సినిమా అప్పుడు క్లియర్గా హీరో పేరు మీద ఉంటే ఇట్స్ ఓకే, ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హాలీవుడ్లో కూడా ర్యాంబోలో అని రాకీలు అని అలా వస్తాయి, లైక్ హీరో సెంట్రిక్ కైండ్ ఆఫ్. బట్ అప్పుడప్పుడు యునో ఒక టు బీ ఫ్రాంక్, ఇప్పుడు గోదావరి లాంటి సినిమా చేసినప్పుడు కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ ఒక వేరే టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్ వేరే మీటర్ అది. సో యూ కాంట్ యూజ్ దిస్ అండ్ దాట్. బట్ బాధ్యత అనేది మీరు అడుగుతున్నారు, బాధ్యత ఎక్కువ ఉంటుంది అంటే డూ యూ ఫీల్ దాట్ అన్నట్టు? అంటే ఎందుకంటే వెన్ వి ఫీల్, అంటే ఇప్పుడు నాకు సత్యం సినిమా అనగానే గుర్తొస్తారు ఇలాగ, అంటే హీఈస్ ద టైటిల్ క్యారెక్టర్ నాకు అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ ఇన్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఫర్ హిమ్ అన్నప్పుడు ఐ వాంట్ యునో ఆ క్యారెక్టర్ టు పర్ఫార్మ్, ఇంకా బాగా చేయాలి. నాకు కొంచెం నాకు ఆయనతో మజా రావాలి, ఆ క్యారెక్టర్తో మజా రావాలి నేను ఎక్స్పెక్టేషన్తో కూర్చుంటా కదా. మేబీ అదేమన్నా చిన్న అంటే ద డిసిషన్స్ దట్ యు మేక్ ఇన్ షూట్ కానీ దాన్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అన్నట్టు?
నాట్ రియలీ, నాట్ రియలీ యాక్చువల్లీ, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. బట్ కొంతమందికి ఉండొచ్చు ఆ ఫీలింగ్, హీరో పేరు మీద సినిమా పెడితే కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందని. వెరీ గుడ్ క్వశ్చన్. సో డూ యూ థింక్ అంటే అలా అలాంటప్పుడు జనాలకి ఇది కావాలి అనే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ హీరోస్ థింక్ లైక్ దాట్, నా పేరు మీద పెడితే జనాలు నా కోసం వస్తున్నారు కాబట్టి ఇవి ఉండాలి అని చెప్పి, ఆర్ వి కేటరింగ్ టు వాట్ పీపుల్ వాంట్, ఆర్ అది మనం తెలుసు అని అనేసుకుని సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అండి యూ ఫీల్? అంటే ఇది నేను వస్తాం కాబట్టి జనాలకి ఇది కావాలేమో అని మనమే అనేసుకోవడం అనేది. బట్ అది నాట్ నెససరీ, ఎందుకంటే ఒక జనరల్ టైటిల్ పెట్టి మన పోస్టర్లో ఆ హీరోని కొంచెం డైనామిక్గా చూపిస్తే లైక్ ద ఆడియన్స్ విల్ నో దట్ ఇట్స్ అ హీరో సెంట్రిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో వేరే విధంగా చూపించే అవకాశం కూడా ఉంది. బట్ యా, ఒక టైప్ ఆఫ్ సినిమాస్కి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అలాంటి సినిమా. మేబీ లైక్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ మాస్ లైక్ కమర్షియల్ మీటర్ ఉన్న సినిమా, ఆర్ లైక్ అ మేల్ ఫ్యాన్ హెవీ బేస్, ఫ్యాన్ బేస్ హెవీ లైక్ యంగ్ మేల్ అది ఉంటారు కదా, Yeah, బేసిక్ yeah. మాస్ మీటర్ అది. దానికి అలాంటి టైటిల్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. యా. అండ్ వెన్ ఐ వాస్ సీయింగ్ సత్యం గురించి మాట్లాడాం కాబట్టి, బివిఎస్ రవి గారు ఒకసారి మాట్లాడుతుంటే విన్నాను నేను. ద ఫస్ట్ టైం వెన్ నాగార్జున గారు హర్డ్ సత్యం, యా. హీ వాజ్ లైక్ ఎక్కడ ఎలా సెట్ అవుతుంది, ఇది సెట్ అవ్వదేమో సుమంత్కి అని అన్నారు అని చెప్పారు. అండ్ హీ ఆల్సో టోల్డ్ దట్ యూ వర్ డిసప్పాయింటెడ్, కొంచెం మీ కళ్ళలో డిసప్పాయింట్మెంట్ తెలిసింది ఈ సినిమా ఎందుకు వద్దంటున్నారని చెప్పి. డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దాట్? నో, ఆ టైంలో డెఫినెట్గా ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ డిజైన్ చేద్దామని మా ఇద్దరికి అనిపించింది, ఇది చిన్మామకి నాకు. లైక్ హీ వాంటెడ్ మీ టు ప్లే అన్ అండర్ డాగ్ క్యారెక్టర్, క్లియర్ అండర్ డాగ్, ఆల్వేస్ లైక్ ఆ మిస్అండర్స్టూడ్ అండర్ డాగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. లైక్ విక్రమన్ గారి సినిమాలు, లైక్ ఇప్పుడు వెంకటేష్ బాబా వీళ్ళందరూ బాగా చేశారు, చాలా ఎక్కువ చేశారు. రాజా, నువ్వొస్తావని, ఇవన్నీ ఆ మీటర్లోనే ఉంటాయి. కొంచెం ఒక మిస్అండర్స్టూడ్ బై ద హీరోయిన్ మీటర్, దెన్ లేటర్ ఆన్ లైక్ మొత్తం ఆడియన్స్ దే గెట్ టు నో హిస్ ట్రూ నేచర్, దట్ కైండ్ ఆఫ్ డ్రైవ్. అలాంటి సినిమా చేద్దామని మా ఇద్దరికి అనిపించింది. అండ్ అలాగే మేము కథ డిజైన్ చేసుకున్నాం. సో ఐ థింక్ వీ టోల్డ్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్స్ దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఈ ఫ్రేమ్వర్క్లో ఉండాలని చెప్పాము. అది చెప్పిన తర్వాత బివిఎస్ రవి అండ్ ద డైరెక్టర్ దే డిజైన్ ద స్టోరీ ఫర్ అస్. ఓకే, అండ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మనం ఇలాంటి సినిమా చేయాలి అన్నప్పుడు, డూ యూ రిమెంబర్ దట్ ఇన్ దిస్ ఫేజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ నౌ ఇన్ దిస్ ఫేజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అండ్ డూ యూ హ్యావ్ ఫేజెస్? సో కెన్ యూ డిఫైన్ ఎనీ ఫేజ్ ఆఫ్ యువర్స్? అంటే ద బిగినింగ్ ఫేజ్ ఏంటంటే లైక్ యూ థింక్ ఒక ఎర్లీ 2000 మనందరం ఆ ఫేజ్లో ఉంటాం. సినిమా వాజ్ స్లైట్లీ డిఫరెంట్ దెన్. వి డెంట్ హ్యావ్ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు రాలేదు అప్పుడు. ముందు వచ్చేవి ఐ థింక్ 80s 90sలో కొంచెం తగ్గినాయి, కొంచెం లైక్ వెరైటీ ఆఫ్ మూవీస్ ఐ గెస్. మేబీ అంటే కొంచెం మనం కమర్షియల్ సైడ్ వైపు వచ్చినట్టు ఆ స్పేస్ లో. అంటే వీ స్టిల్ హ్యాడ్ ఇప్పుడు విశ్వనాథ్ గారి శంకరాభరణం ఇవన్నీ ఉన్నాయి అప్పుడు కూడా. బట్ ప్రాబబ్లీ నౌ ఇప్పుడు వీ హ్యావ్ more kinds of films probably. And what was the question again? Like, exactly ఏ ఫేజ్ లో ఏ మూవీస్ అంటే which kind of appudu movies? na first phase lo like I more or less నాకు అసలు I was a newcomer to the industry, so నా టేస్ట్ కూడా పెద్ద ఫామ్ అవ్వలేదు అప్పుడు వరకు. And I just went with like the people around me, వాళ్ళ decisions ని నేను more or less ఒప్పుకున్నాను, వాళ్ళ డిసిషన్స్ ప్రకారమే నేను ఫాలో అయ్యాను నేను. అండ్ ఈవెన్ వాట్ ఐ బిలీవ్ ఇన్ లైక్ అ హ్యూమన్ బీయింగ్, లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గోస్ త్రూ దాట్ ఆల్సో. బట్ మన టేస్ట్లు కొంచెం ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. సమ్టైమ్స్ దే ఇవాల్వ్ ఫర్ ద బెటర్, సమ్టైమ్స్ దే ఇవాల్వ్ ఫర్ ద వర్స్. బట్ చేంజ్ ఎప్పుడు అవుతానే ఉంటాయి. బట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నాకెప్పుడు ఒక టైప్ ఆఫ్ సినిమాలే చేయాలని లేదు. సమ్టైమ్స్ లైక్ I can do like something very offbeat and very sort of like I say I can do a complete commercial film if I want to, but at the same time like completely opposite kind of cinema kuda నాకు
నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ నాకు 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 నచ్చుతాయి. ఒకే మీటరే నాకు ఐఎమ్ నాట్ ఫిక్స్డ్ ఆన్ దాట్. అండ్ ఇప్పుడు మనం అలా 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 ఉంటేనే మేబీ విల్ గెట్ అ గోదావరి ఏమో. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ యా. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఆల్వేస్ లైక్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి. సిన్స్ ఐ వాజ్ యంగ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై చిన్మామ బికాజ్ నా ఫార్మేటివ్ ఇయర్స్లో లైక్ హీ హ్యాడ్ లైక్ శివ అండ్ గీతాంజలి బ్యాక్ టు బ్యాక్, లైక్ యునో Yeah, లైక్ yeah, yeah. బ్యాక్ టు బ్యాక్ అంటే విదిన్ 2 years. And at the same time, like Pakana, you know, that same like regular commercial kind of films also were running. But ఈ కాంట్రాస్ట్ అనేది ఎప్పుడు దెన్ టక్ మనీ లైక్ యునో హీ డిడ్ అ ఫిల్మ్ లైక్ అన్నమయ్య, లైక్ యునో దట్ కైండ్ ఆఫ్ వెరైటీ. ఐ డోంట్ నో ఇఫ్ లైక్ ఐల్ ఎవర్ బీ ఫార్చునేట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ వెరైటీ. నోబడీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ వెరైటీ యాక్చువల్లీ. లైక్ మా చిన్మయ అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఆ టైంలో టు హ్యావ్ లైక్ యునో టూ లైక్ అ ల్యాండ్ మార్క్ యాక్షన్ ఫిల్మ్ అండ్ అ ల్యాండ్ మార్క్ లైక్ రొమాంటిక్ లైక్ ఫిల్మ్ like parallelly. Yeah, and a devotional landmark film also. Annamaya kuda. Yeah. Not many actors have that actually, at least in Telugu. Definitely. So when you say this ఈ నాగార్జున గారు అని కాదు, ఎవరన్నా when you see movies కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ when చూసినప్పుడు do you ever feel, అంటే అప్పుడప్పుడు అనిపిస్తుండొచ్చు కానీ ఇది పడుంటే నాకు బాగుండేది అని ఎప్పుడన్నా అనిపిస్తుందా? డూ యూ ఫీల్ అంటే ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ వెరీ రెగ్యులర్ లాంగ్వేజ్ జెలస్గా అనిపిస్తుందా ఎప్పుడన్నా? A healthy kind of jealousy, I guess. Like, but at the same time, I also know that maybe, you know, that actor only would have. Sometimes అనిపిస్తుంది like, you know, I could have pulled that off. డెఫినెట్గా అనిపిస్తుంది అది. ఒక హెల్దీ కైండ్ ఆఫ్ జెలసీ ఉంటుంది కొన్ని ఇలాంటిది పడితే యా అనిపిస్తుందండి, గ్యారంటీగా అనిపించింది కూడా. అంటే ఇలాంటివన్నీ నాకు కొంచెం అటు ఇటు అడగచ్చా లేదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. లేదు అనిపిస్తుందండి, అనిపించడం మంచిది. అలా అనిపిస్తేనే మనలో కొంచెం ఆ డ్రైవ్ ఉంటుంది. కొంచెం అస్సలు అనిపిపోతే అసలు పాయింట్లెస్. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ జెలసీ ఆల్సో, జెలసీ గురించి మాట్లాడుతుంటే ద వెరీ ఒక హెల్దీ జెలసీ ఐడ్ లైక్ టు యాడ్ దట్. సో వెన్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇలాంటి మనం ఫీల్ అవుతున్నప్పుడు ఇలా మనం చేయొచ్చు, ఇలా ఇది నేను కూడా చేసేవాడిని అన్నట్టు అనిపించినప్పుడు దెర్ విల్ బీ అ స్మాల్ హౌ కెన్ ఐ పుట్ ఇట్ ఇన్సెక్యూరిటీ లాంటి కూడా ఏమన్నా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా దానివల్ల. ఎందుకంటే మేబీ ఎందుకు ఇది నా దగ్గరికి రాలేదు అన్నప్పుడు వెన్ వి ఇంట్రోస్పెక్ట్ కానీ ఏదన్నా ఒక ఇన్సెక్యూరిటీ లాంటిది ఏమైనా ఫామ్ అవ్వచ్చు కదా. సో డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్ వెన్ యూ స్టార్టెడ్ అవుట్ అండ్ యూ ఓవర్కేమ్ దెమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైమ్? I don't recall specifically, but గ్యారంటీగా ఉండుంటాయి కొంచెం. లైక్ యునో I definitely feel, for example, I wish like, you know, I was prepared little more, like, you know, for say dancing. Okay. Like, you know, I feel if I prepare, I'm good. But like I can be much better. You know, it's something like that. Like I wish, like, you know, okay, chinna insecurity, okay, like certain steps I just can't do. Like, you know, certain steps, like, you know, only maybe like maybe someone like a Ram Charan can do. Like, you know, trying to, but alanti చూసినప్పుడు you feel like abba చిన్నప్పుడు like, you know, wish I prepared little more in like dancing and అలా అనిపిస్తుంది. But sometimes you can't do everything that another actor can do. Some things you can do better than the other actor. So అలా ఎవ్రీ పర్సన్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ ఉంటాయి. మిగతా వాళ్ళు అప్పుడు స్ట్రెంగ్త్స్ చూసినప్పుడు దేర్ మైట్ బి యువర్ వీక్నెస్. ఒక చిన్న హెల్దీ అసూయ ఉంటుంది, అది ఉండటంలో నష్టం ఏం లేదు. అండ్ ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం ఇఫ్ యు సీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మూవీ మేకింగ్లో అండ్ ఇప్పుడు మన యాక్టర్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడాము. ఒక మూవీ మేకింగ్ వైజ్ చూస్తే వీఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ డెలివరింగ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్. అంటే పక్క చెక్కి దీన్ని కొంచెం డెఫినెట్లీ మీకోసమే మేము సినిమా కొంచెం యూనో బెటర్ చేస్తున్నాం అని చెక్కుతూ ఉంటాం కదా. సో ఆర్ వి చెక్కింగ్ మోర్ ఈ మధ్య? అది ఎప్పుడు ఇట్స్ బిన్ ద సేమ్ థింగ్ అండి. ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. చెక్కుడు నేను మిగతా విషయం నాది మాత్రం చెప్తున్నాను కదా, నాకు 70% నాకు మెజారిటీ నచ్చితే నాకు మిగతా 30% 25% యూ ఓన్లీ డూ ఇట్ బాస్. ఐ డోంట్ మైండ్ దట్. ఎందుకంటే అన్నిట్లో నా జడ్జ్మెంటే కరెక్ట్. నా జడ్జ్మెంట్ అన్నిట్లో కరెక్ట్ కాదు అని నాకు తెలుసు.
అది ఐ అబ్సల్యూట్లీ నో దట్ అండ్ ఐ బిలీవ్ దట్. అండ్ ద ఓల్డర్ ఐఎమ్ గెటింగ్, లైక్ ఐ నో దట్ మై వే ఇస్ నాట్ ద రైట్ వే ఆల్ ద టైమ్. లైక్ ఎందుకు ఇలానే చేయాలి, ఈ షార్ట్ ఇలానే ఎందుకు పెట్టాలి, సీన్ ఇలాగే ఎందుకు తీయాలి. నాకు కొన్నిసార్లు నాకు ఈ సాంగ్ నచ్చకపోయినా కూడా లైక్ అది నచ్చొచ్చు ఈ సాంగ్కి. డైరెక్ట్ ఒక మిగతా యూనిట్ అందరికి నచ్చితే లైక్ ఐ జస్ట్ గో విత్ ద మెజారిటీ సమ్టైమ్స్, మెనీ టైమ్స్ యాక్చువల్లీ. దట్స్ హౌ ఐ ఫంక్షన్. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. వెన్ వీ టాక్ అబౌట్ ఈ ఫిల్మ్స్ మనం మేకింగ్ గురించి మాట్లాడినప్పుడు కానీ అంతా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. కానీ ద నరేషన్ పార్ట్కి వస్తే హౌ డూ యూ లైక్ యువర్ నరేషన్స్ టు బీ? అగైన్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. కొంతమంది డైరెక్టర్స్ దే స్ట్రాంగ్ విత్ దర్ నరేషన్. సమ్ పీపుల్ ప్రిఫర్, సమ్ పీపుల్ narrate చేయలేకపోతే, ఆర్ ఇఫ్ ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్, దెన్ అప్పుడు నేను స్క్రిప్ట్ చదవటం నాకు అలవాటు. బట్ బేసిక్గా అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. బట్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఫుల్ లెంగ్త్ నేరేషన్ తీసుకోవడం నాకు ఇష్టం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోర్టింగ్ రోల్ చేసినా కూడా, సీతారామం ఉదాహరణ, లైక్ ఈవెన్ వెన్ ఐ డిడ్ అ సపోర్టింగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్, నేను మొత్తం స్క్రిప్ట్ నేను చదవాలి అని రిక్వెస్ట్ చేశాను. నేను ఓన్లీ ఇఫ్ ఐ like it in entirety, then only I'll do a supporting role. But there are certain situations, for example, if there's a director, there's a very like top director, or like someone that I really admire and trust almost, ఒక చిన్న బ్రీఫ్ నేరేషన్తో కూడా ఒప్పేసుకుంటాం. సో లైక్ ఆర్ చిన్న ఐడియా, అప్పుడప్పుడు ఐడియా లేకపోయినా పర్వాలేదు. లైక్ ఇఫ్ ఇట్స్ ఎ డైరెక్టర్ దట్ యూ వాంట్ టు వర్క్ విత్, అప్పుడప్పుడు యూ టేక్ జస్ట్ అ లీప్ ఆఫ్ ఫేత్. అండ్ ఇప్పుడు మనం కొన్ని సినిమాలకి నరేషన్ ఇచ్చేటప్పుడు మేబీ దేర్ విల్ బి సమ్ బ్యూటిఫుల్ నాకు వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఐఎమ్ గెటింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గోదావరి సినిమా. అది ఎప్పుడు అదొక మెటఫర్ లాగా అనిపిస్తుంది ఒక సినిమా అంటే. శేఖర్ ఇస్ గుడ్, సారీ టు ఇంటరప్ట్. శేఖర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ a person. He can't really narrate, but see the Godavari script, I read it, like but the same thing you ask him to narrate it, he won't be able to narrate it. So it depends on the director to director. Yeah. So అలా ఉన్నప్పుడు ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ అ అంటే ఆ సినిమా ఎన్ని విధాలుగా ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ మెటఫర్. యూ హ్యావ్ టు సరెండర్. మనము సరెండర్ అయ్యి ఒక జర్నీలో మనం ఇలా సరెండర్ చేసుకుని అది ఎటు వెళ్తే అటు అన్నట్టు అలాంటి ఒక సినిమాలా అనిపిస్తుంది. అంటే నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, యూ హ్యావ్ టు సరెండర్ టు ద జర్నీ అండ్ ఇట్ విల్ టేక్ అస్ అన్నట్టు. సో దాట్ ఈస్ ద మెటఫర్ దట్ ఐ డిరైవ్డ్ గోదావరి సినిమా చూసేటప్పటికి. సో ఇఫ్ దాట్స్ ద మెటఫర్, అంటే ఇఫ్ దాట్స్ ద థింగ్ దట్ ఐ డిరైవ్డ్, అది మీకు అప్లై చేస్తే డూ యూ ఆల్సో బిలీవ్ దట్, అంటే మనం ఒక దానికి సరెండర్ అయ్యి ఒక లైఫ్ అనే ఒక దాంట్లో సరెండర్ అయితే డూ యూ వాంట్ ఎటు వెళ్తే అటు స్టేర్ చేస్తే అటు వెళ్తాను అన్నట్టు, బట్ లేకపోతే డూ యూ వాంట్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, ఏం చేయాలి నెక్స్ట్ ఏం ఉండాలి అన్నట్టు? రెండిటికి ఒక బ్యాలెన్స్ ఉండాలి. అంటే నేను కొన్ని విషయాలు ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్, బట్ సర్టన్ విషయాలు లైక్ ఐ కాంట్ బీ దాట్ ఫ్లెక్సిబుల్ విత్. బట్ జనరలీ నేను బ్యాలెన్స్ చేస్తానే వెళ్తాను, వెదర్ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ సినిమాల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఐ ప్రాక్టీస్ దాట్. అంటే ఇప్పుడు మై వే ఇస్ ద హైవే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉండాలి అనేం లేదు. ఐ కాన్స్టెంట్లీ ట్రై అండ్ అడాప్ట్. వితౌట్ అడాప్టింగ్ దెర్ ఇస్ నో ఫన్ ఆల్సో ఇన్ లైఫ్. సో ఐ ట్రై టు బీ ఫ్లెక్సిబుల్. అండ్ వెన్ కమ్స్ టు సెట్స్లో పనిచేసేటప్పుడు దెర్ ఇస్ చాలా కేయాస్ ఉంటుంది కదా, చాలా కేయాటిక్గా ఉంటుంది. అంటే ఆ లైట్లు ఇటు మార్చాలి, కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటర్ ఆగిపోవడం వల్ల మనకు కరెంట్ రాకపోవచ్చు, అండ్ యు ఆర్ డూయింగ్ అన్ ఇంటెన్స్ సీన్ అని అనుకుందాం. యు ఆర్ ఇన్ బిట్వీన్ ఆఫ్ అన్ ఇంటెన్స్ సీన్. అదంతా మాకు తర్వాత చూసినప్పుడు కొంచెం తేడా ఏదైనా పర్ఫార్మెన్స్లో వచ్చినా కూడా అది మనకి యాజ్ అన్ ఆడియన్స్ ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా చేశారని ఎక్కువ ఆలోచించారు కదా. బట్ ఆన్ సెట్లో ఏమైనా కొంచెం టెక్నాలిటీ లాజిస్టికల్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో హౌ డూ యూ మెయింటైన్ దాట్ intensity when you are working in this kind of a pattern, breaks lo pancheseటప్పుడు? It's never really happened to me. I guess ఒక్కసారి యాక్టింగ్ విషయంలో పెద్ద జరగలేదు, బికాజ్ నేను యాక్టింగ్ విషయంలో
ఐఎమ్ నాట్ లైక్ అ మెథడ్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. నేను మూడ్లోకి వెళ్ళిపోయి ఆ మూడ్ సడన్గా బ్రేక్ అవుతే మన పర్ఫార్మెన్స్ కూడా బాగా బ్రేక్ అయిపోతుంది. అలాంటి ఐఎమ్ నాట్ సచ్ అన్ యాక్టర్. లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్ ఆన్ ఆఫ్ కట్ అయినప్పుడు ఐ బ్రేక్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఇట్ దట్ వర్క్స్ ఫర్ మీ. ఫర్ సమ్ పీపుల్ మెథడ్ యాక్టింగ్ యాక్చువల్లీ వర్క్స్. లైక్ కొంచెం బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు కొన్ని సన్నివేశాల్లో నేను మెథడ్ వాడతాను నేను. నా కొన్ని సన్నివేశాలు ఫర్ ఎగ్జాంపుల్ అనగనగాలో ఇప్పుడు నాకు ఏడుపు రావాలని అనిపించినప్పుడు ఐ డెంట్ వాంట్ టు లీన్ ఆన్ గ్లిజరిన్. I thought of something like, that was very traumatic in my own life. And I immediately, I had tears in my eyes. So I can do that. Or I can project certain things. ఇప్పుడు నాకు జరగబోయే కొన్ని సన్నివేశాలు, even if I think about it, I cry. So I channel that into my acting sometimes. But it's not taxing. It's okay. It's okay. And you were going to ask me whether it's taxing. Yeah, అంటే it is a little bit traumatic కదా. అంటే మనము యాజ్ యాక్టర్స్ ఇప్పుడు అది మీరు గుర్తు తెచ్చుకోవాలంటే అది కొన్ని సంఘటనలు మనకి గుర్తు తెచ్చుకోకూడదు అన్నట్టు ఉంటాయి కదా. గుర్తు తెచ్చుకోవటం అనేది కూడా కాదు. లైక్ ఇప్పుడు నాకు ఒక్క ఉంది. ఓకే, I project my mind to her death. And how I would feel then. And then I would sort of use that for my scene. Okay. Sometimes. నాకు అదే అంటున్నా, జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు అలాంటి నార్మల్గా మనం ఆలోచించాలి అనుకోం కదా. అంటే మేబీ దిస్ ప్రొఫెషన్ మనం ఎంచుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ద థింగ్ దట్ కమ్స్ విత్ ఇట్ అన్నట్టు మనం తీసుకోవాలి దీన్ని, ఈ ఆస్పెక్ట్ని. I'm not a very emotional person in real life. Okay. So I have to use these tricks, in general, I'm just very calm and very zen. Like you said, calm. A friend koda, she joked that they should call you Calm Star. But sometimes to get certain emotions out, it's very easy sometimes, really a glycerin పెట్టేసుకుని ఏడుపు చేస్తున్నట్టు యాక్ట్ చేయటం. But sometimes you want to do something a little bit more. Sometimes as a challenge. So దానికి కూడా ఒక చోటు ఉంది మెథడ్ యాక్టింగ్ కూడా. నేను ఎక్కువ చేయను, నేను ఎక్కువ అటువైపు వెళ్ళను నేను. బట్ సర్టన్ సినారియోస్కి అప్పుడప్పుడు వెళ్తాను నేను. సో ఐ జస్ట్ యూజ్ ఇట్ స్పేరింగ్లీ. మేబీ దాట్ అక్కడ కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంటే, బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. ఇంకోటి మన షూటింగ్ ఎన్వైరన్మెంట్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా. మనం వీఆర్ ఆన్ అ టైమ్ క్లాక్, బడ్జెట్లు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నువ్వు ఈ మెథడ్లోకి వెళ్ళిపోయి పక్క రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మెంటల్గా ఏదో సినిమాలు చూసేసి పక్కన టైం వేస్ట్ చేయడం కూడా న్యాయం కాదు కదా. సో ఇట్ హ్యాస్ టు బి ఫీజిబుల్ ఆల్సో. అంటే ఒక అడ్వైజ్ నాకు కొంతమంది ఇచ్చింది ఏంటంటే, చాలా అంటే మన డార్క్ సిచ్యువేషన్స్ ఏదైనా గుర్తు తెచ్చుకోండి లైఫ్లో అని అంటారు. అది గుర్తు తెచ్చుకున్న తర్వాత కొంచెంసేపు 1-2 గంటలు ఎవరు నన్ను ముడుగుకుంటారు బాబు కొంచెం అన్నట్టుంటా. సో అవన్నీ గుర్తు తెచ్చుకుని మరీ ఎందుకురా బాబు బాధపడ్డాం అనేది ఒకటి అనిపిస్తుంటుంది. సో దాట్స్ వై ఆ స్పేస్ నుంచి వచ్చింది క్వశ్చన్. అండ్ ఈ కామ్ నేచర్ ఏదైతే ఉందో అది మెనీ పీపుల్ మిస్టేక్ ఇట్ యాజ్ ఇంట్రోవర్ట్. ఇన్ ఇంట్రోవర్ట్, డూ యూ? ఓకే, ఐ యామ్ అన్ ఇంట్రోవర్ట్. ఐ యామ్ హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు కాస్త కూస్త వాగుతూ ఉంటాను, కానీ అది రియల్ లైఫ్లో ఇది బేసిక్గా సినిమాని ప్రమోట్ చేయడానికి. అండ్ ఇస్ ఆల్ దిస్ ఇస్ లైక్ స్లైట్ పర్ఫార్మెన్స్ ఆర్ట్, ఆల్ దిస్. ఎందుకంటే నన్ను వదిలిపెడితే ఐఎమ్ kind of an antisocial person. I don't like crowds. I like to be mostly by myself most of the time. So idantha promotional performance art. అంటే డూయింగ్ ఇట్ వెరీ వెల్ అయితే. కానీ ఇంత నాయిస్లో ఇన్ యర్ హోల్ కెరియర్ అంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కదా. అంటే నాకు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మేము చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే చాలా మంది చాలా ఒపీనియన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక సెట్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు సంబంధం ఉండదు సినిమాకి, ఆయనకు సంబంధం ఉండదు సినిమాకి, కానీ నాకు మొత్తం తెలుసు ఇండస్ట్రీ గురించి, ఆయన సినిమా అండి రేపు అన్నట్టు మాట్లాడుతుంటారు.
సో ఇలాంటివన్నీ నాకు లోపల ట్రిగర్ అయిపోతుంది. ఎలా తెలుసండి మీకు? మీకు ఎలా తెలుసు? ఇలా ఇన్ని మీరు ఎలా ఉంచుకుంటున్నారు అని చెప్పి, అంటే సినిమాకి సంబంధం లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డెసిషన్ ఇలా కాదు, ఇలా చేయాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో హౌ డిడ్ యూ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ త్రూ అవుట్ ద ఇయర్స్ వితౌట్ కొంచెం జనక్కుండా బౌండరీ గీసాలా కొంచెం? అది ఎప్పుడు అలా లేదు. అంటే ఓకే. బిఫోర్ దేర్ వర్ టైమ్స్ వేర్ ఐ వాజ్ ఎఫెక్టెడ్, బట్ లేటర్ ఆన్ హ్యూమన్ బీయింగ్‌గా you evolve. I'm not the same person I was 5 years ago. I'm definitely not the same person I was 10 years ago. ఆ చేంజెస్ ఉంటానే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ప్రస్తుతం వాస్తవ సిచ్యువేషన్ గురించి నేను చెప్పగలను నేను. లైక్ అది ఐ డోంట్ నో ఎలా వచ్చిందో, ఐ రియలీ డోంట్ నో, బట్ ఐ జనరలీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వెరీ జెన్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్, సో when we talk about this kind of attitude గానీ ఒక నేచర్ గానీ అనుకున్నప్పుడు, is it easier to say no when you have this kind of nature? Yeah. It's not easier to say no. It's tougher to say no sometimes. ఎందుకంటే కొన్ని మనకి ఎందుకంటే నాకు కొన్ని తెలీదు, కొన్ని విషయాలు నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా రిలీజ్ గురించి ఎప్పుడు చేయాలి, ఈ సినిమాతో వస్తే బెటరా, ఆ సినిమాతో వస్తే బెటరా, ఈ థియేటర్స్ అవైలబిలిటీ అని, డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబ్యూటర్స్ కొన్న ఇవన్నీ, వాటి గురించి నాకు అసలు తెలీదు. సో అప్పుడప్పుడు నేను మరీ ఎక్కువ తెలుసుకోవడానికి కూడా నేను ట్రై చేయను. నేను వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ వృత్తిలో వాళ్ళు మేధావులు, లెట్ దెమ్ డిసైడ్ అని చెప్పి నేను కొన్ని విషయాలు వదిలిపెట్టేస్తాను వాళ్ళ మీద. బట్ అప్పుడప్పుడు దట్ మైట్ బ్యాక్ ఫైర్. బట్ అలా ఆలోచించి బతికితే కూడా ఇట్స్ అ టెన్షన్. బట్ ఐ జస్ట్ టెన్ టు లైక్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. ఎందుకంటే నేను నో, ఐ వాంట్ ఇట్ ఓన్లీ మై వే అని చెప్పే రకం కాదు నేను. నాకు ఇలా ఈ రోజే ఈ డేటే రిలీజ్ అవ్వాలి, ఈ సినిమాతో రాకూడదు, ఇలాగే నాకు అలా మై జెన్ పర్సనాలిటీ ప్రాబ్లీ డజంట్ allow me to work like that. కొంచెం నేను లైట్గా తీసేసుకునే రకం నేను. ఓకే. సో కొన్ని డిసిజన్స్ నాకు నచ్చకపోయినా కొంచెం లైట్గా తీసేసుకునే రకం. కానీ దట్ క్యాన్ బి ఎ డిసడ్వాంటేజ్ ఆల్సో. అదే దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ కదా. కొంచెం డిసడ్వాంటేజ్ అండ్ నో చెప్పే విధానంలో అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్నట్టు. దట్స్ వాట్. కొన్ని విషయాలు మన జీవితంలో కూడా ఆబ్లిగేషన్ కింద కొన్ని చేస్తాము, కొన్ని ఫీలింగ్స్ హర్ట్ చేయకపోవటం కోసం చేస్తాము. లైక్ అన్నీ ఉంటాయి, లైక్ పర్సనల్ లైఫ్లో ఉంటాయి, ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటాయి. అండ్ వెన్ ఇప్పుడు ఈ విషయం యాక్టింగ్ విషయంలో మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. మీ సిస్టర్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్ కానీ మీరు మన వచ్చి డెకాయిట్ అప్పుడు మాట్లాడారు, ఇలా మా ప్రొడక్షన్ అంతా నేను చూశాను, ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి. దట్ ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్, వాట్ డూ యూ థింక్? అయ్యో నాకు అది లేదు. నేను జనరల్గా చూశాను. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో హౌ మచ్ ఇట్స్ వాజ్ మేడ్, హౌ మచ్ ఇట్ కలెక్టెడ్, అలా జనరల్గా తెలుసు. అంటే లైక్ నాకు యాక్చువల్గా నేను డెకాయిట్ జరుగుతున్నప్పుడు నాకు సినిమా కథ గురించి తెలియదు, అసలు దేని గురించి తెలియదు. ఎందుకంటే లైక్ బేసిక్లీ సుప్రియా అండ్ శేష్ అండ్ ద డైరెక్టర్, దే ఆల్ హ్యాండిల్ ఇట్. సో నేను అవేగానే ఉన్నాను. నేను ఐ వాజ్ అ సైలెంట్ ప్రొడ్యూసర్. ఓకే. కానీ నార్మల్గా సే సైలెంట్ ప్రొడ్యూసర్ ఎందుకు అంటే డోంట్ లైక్ అనకూడదేమో, ద మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేది నచ్చదు కదా. అంటే అవసరం నాకు యాక్చువల్గా ఇట్ డజంట్ కమ్ న్యాచురలీ టు మీ. అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంటే నేను ఖచ్చితంగా నేను చేస్తాను, నేను నేర్చుకుని చేస్తాను, ఆ అడిషనల్ బాధ్యత నేను తీసుకుంటాను. బట్ నాకు చెయ్యాలని పెద్ద నాకు ఆ డ్రైవ్ నాకు ప్రొడక్షన్ వైపు అంత లేదు నాకు. అండ్ ఇప్పుడు సినిమాల సెలెక్షన్ వైజ్కి వస్తే ఇప్పుడు యు ఆర్ బీయింగ్ వెరీ సెలెక్టివ్ మీరు చేసే సినిమాల్లో. అంటే ఈ ఒక కైండ్ ఆఫ్ సినిమా అంటే ఈ దగ్గర నుంచి వస్తుంది అంటే మంచి సినిమా వస్తుంది అని ఒక స్పేస్లోకి జనాలు కూడా అనుకుంటున్నారు అనేది నా సైడ్ ఆడియన్స్ రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నప్పుడు దిస్ వాట్ ఐ థింక్. సో ఇలాంటి ఒక స్టేజ్లో మీరు ఉన్నప్పుడు యూ కెన్ చూస్ ఏది చేయాలి ఏదన్నప్పుడు, అప్పుడు ఇంత చూస్ చేసి చేస్తున్నప్పుడు కూడా హైపోథెటికలీ ఇఫ్ సంథింగ్ కొంచెం అటు ఇటే వెళ్ళినప్పుడు కూడా, ఇంత చూస్ చేసి చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం తేడా వెళ్తుంది ఏంటి అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వస్తుందా ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్? సమ్టైమ్స్ ఆ చాయిస్ ఉండదు. మనం అనుకుంటాం మీరు చెప్పినట్టు దట్ ఐ హ్యావ్ ఎ చాయిస్. సమ్టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఇప్పుడు నాకు
నాకు ఇక్కడ ఒక మంచి రొమాంటిక్ స్క్రిప్ట్, ఇక్కడ ఒక మంచి థ్రిల్లర్ స్క్రిప్ట్, ఇక్కడ మంచి యాక్షన్ స్క్రిప్ట్, మంచి కామెడీ స్క్రిప్ట్ అలా కావాలని మనం అనుకుంటాం కానీ ఎప్పుడు అలా జరగదు. మనకి ఏం రాసిందో ఎప్పుడు టైం ఎలాంటి స్క్రిప్ట్ వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనగనగా లాంటి సినిమా చేసిన తర్వాత ఐ థాట్ మేబీ ఐ విల్ గెట్ లైక్ సంథింగ్ సిమిలర్ ఆర్ సంథింగ్ ఆ మీటర్లో. బట్ ఐఎమ్ డూయింగ్ 2 thriller films. I'm doing 1 drama thriller film for ETV, which is not even, which has never gone into the space. Exactly. But అనగనగా వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది కాబట్టి దే అలౌడ్ మీ టు లైక్ యునో ఇది న్యూటన్స్ థర్డ్ లా స్క్రిప్ట్ నేను అనగనగా కన్నా ముందు ఓకే చేసిన స్క్రిప్ట్. అండ్ ఫైనలీ బికాస్ అనగనగా వాజ్ సచ్ అ బిగ్ హిట్ ఫర్ ఈటీవీ, దే గ్రీన్ లిట్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో ఫర్ మీ, న్యూటన్స్. అండ్ వాళ్ళు ఇప్పటి వరకు ఈ థ్రిల్లర్ లాంటి ప్రాజెక్టు, ఒక థ్రిల్లర్ ప్రాజెక్టు ముట్టుకోలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి. మేబీ వే బ్యాక్ ఏమైనా చేశారేమో కానీ ఈ మధ్య కాలంలో దే వర్ గోయింగ్ యూనో మోస్ట్లీ లైక్ యూనో హార్ట్ వార్మింగ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. దీంట్లో కూడా ఫ్యామిలీ పుష్టిగా ఉంది, బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్ అనుకోండి ఇది న్యూటన్స్ థర్డ్ లా. బట్ విచ్ ఇస్ న్యూ ఫర్ ఈటీవీ. యా. అండ్ వెన్ యూ సే ఇది ముందరే విన్నాను, అనగనగా కన్నా ముందరే విన్నాను న్యూటన్స్ థర్డ్ లా అన్నప్పుడు, అది ముందర వేరే ప్రొడ్యూసర్స్ ఏమైనా చేసేది అట్లా ఉండేనా? అంటే లేదు, అంటే నేను రాజేష్తో ఈ స్క్రిప్ట్ నేను ఎప్పుడూ ఓకే చేశాను, డైరెక్టర్ రాజేష్ కర్నాతో. బట్ న్యూటన్స్ థర్డ్ లాకి అప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. ఆ వెయిట్ చేసే క్రమంలో అనగనగా కేమ్ విత్ ద ప్రొడ్యూసర్. సో ఇఫ్ న్యూటన్స్ థర్డ్ లాట్ హ్యాడ్ అ ప్రొడ్యూసర్ బ్యాక్ దెన్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ బిఫోర్ అనగనగా ఇట్ సెల్ఫ్, బికాజ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ సో మచ్. ఓకే. సో డూ యూ థింక్ ఇప్పుడు అనగనగా తర్వాత ఇది వస్తుంది కాబట్టి, అంటే ముందర వచ్చుంటే ఇప్పుడు రిసెప్షన్ అనేది డిఫరెంట్ అలాంటి ఏమైనా ఆలోచిస్తారా మీరు? అంటే ముందర అది మన చేతుల్లో లేదని ఆలోచిస్తాను అంతే. నిజంగా మన చేతుల్లో ఉండదు అప్పుడప్పుడు. సమ్ టైమ్స్ ఈ జానర్ స్క్రిప్ట్ రావచ్చు, సమ్ టైమ్స్ ఈ జానర్ మనం కోరుకున్న జానర్ రాకపోవచ్చు అప్పుడప్పుడు. అది మనం రాత అంతే, తలరాత అంతే. యా. అండ్ మీరు ముందర చెప్పారంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ మీరు వేరే వాళ్ళకి చెప్పించి, అంటే వాళ్ళు ఎలా చెప్తే టోటలీ కాదు వాళ్ళ డెసిషన్ కొంచెం నేను తీసుకునేవాడిని అన్నట్టు చెప్పారు కదా ముందర ఎర్లీ ఫేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ కానివ్వండి, మధ్యలో కానివ్వండి. ఇప్పుడు కూడా మీరు ఎవరికన్నా కొంచెం ఒక స్క్రీనింగ్ లాంటివి కానీ ఎవరికన్నా వినిపిస్తారా మీ స్క్రిప్ట్ ఏదైనా వచ్చినప్పుడు? ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను వినిపిస్తాను, జస్ట్ యాజ్ అ సౌండింగ్ బోర్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనగనగా స్క్రిప్ట్ న్యూటన్స్ థర్డ్ లా గురించి నేను పూర్తిగా నాకు విపరీతంగా నచ్చింది రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో. బట్ నేను ఐ ఆల్సో హ్యాడ్ యునో కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో రీడ్ ఇట్, ఆర్ సమ్ వెల్ విషర్స్ ఆఫ్ మైండ్ లైక్ యునో ఏమన్నా నాకు దొరకని విషయాలు ఏమన్నా వాళ్ళు పట్టుకోవచ్చేమో అని చెప్పి. బట్ రిగార్డ్లెస్ ఐ వుడ్ హ్యావ్ డన్ ద ఫిల్మ్ ఎనీవే. ఓకే. బట్ వాళ్ళ ద్వారా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా రావచ్చు, మన ఎడిషనల్ పర్స్పెక్టివ్. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం నేనే తీసుకుంటాను. నాకు నచ్చితే మేబీ చిన్న ట్వీకింగ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం అడుగుతానేమో, కానీ మోరలెస్ నాకు నచ్చితే నేను ఎవరి మాట విన్నో నేను చేసేస్తాను నేను. అండ్ ఐ సీ యూ ప్లేయింగ్ యునో మిడిల్ ఏజ్డ్ మ్యాన్, కొంచెం అలాంటి అంటే ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లు అంటూ ఉంటారు కదా. చాలా మంది కంప్లైంట్ ఏముంటుందంటే ఆడియన్స్ ఎందుకు ఇంకా యూనో అంత యంగ్ క్యారెక్టర్లు చెయ్యాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ యూ టేకప్ సచ్ రోల్స్. ఇప్పుడు మీరు యాక్చువల్గా నేను చాలా స్క్రిప్ట్లు నేను రిజెక్ట్ చేశాను నేను, లైక్ యునో బికాస్ యునో దే ఆస్క్డ్ మీ టు ప్లే అ కాలేజ్ స్టూడెంట్. యాక్చువల్లీ దేర్ వాస్ వన్ స్క్రిప్ట్ దట్ వాస్ అ గుడ్ స్క్రిప్ట్, ఓకే, బట్ ఐ ఫెల్ట్ ఐ వాస్ not that I should it would have been apt for me like maybe about 15 years ago. నేను ఇప్పుడు దానికి సూట్ అవ్వను అని నేను క్లియర్గా నేను ఒప్పేసుకుంటాను మైండ్లో. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ థింకింగ్ దట్. ఈ స్క్రిప్ట్ వేరే వాళ్ళకి చెప్పని కూడా నేను చెప్పాను నేను, లైక్ ఇట్ వోంట్ సూట్ మీ నౌ, ఐ షుడ్ హ్యావ్ బిన్ లైక్ మచ్ యంగర్, ఐఎమ్ టూ ఓల్డ్ టు ప్లే దిస్, ఐఎమ్ నాట్ టూ ఓల్డ్ బట్ ఐఎమ్ లైక్ ఓల్డర్ టు ప్లే దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్ అని క్లియర్గా నేను 2-3 మంచి స్క్రిప్ట్లు వదులుకున్నాను. Because of that, because it wasn't age appropriate to me. But yeah, I try and design my characters more. See, for example, if Newton's law, like I play like, you know, there's white hair, yeah, like that's white and all that. But that was a director's choice. But I have no problem in doing that. Like we are actors, we should try different things, you know. And like I had no problem. Okay,
దీంట్లో ఐఎమ్ లుకింగ్ మోర్ మచ్యూర్ దెన్ ఐ యాక్చువల్లీ. ఇప్పుడు మహేంద్రగిరి వారాహిలో లైక్ ఐల్ ప్రాబబ్లీ బీ లుకింగ్ లైక్ మేబీ లైక్ 35 or something like that. That max, like you'll think I'm like about that much in that film. Parallel గా చేసే సినిమా న్యూటన్స్ థర్డ్ లాలో like I'm playing like probably a 45-year-old character, almost 50-year-old character play చేస్తున్నాను. So it gives you a different look. Definitely, and it is exciting actually. Yeah, it's exciting. It just it challenges you a little bit. నాకు అలా చేయటం నాకు ఇష్టం కొంచెం. అండ్ when I see న్యూటన్స్ థర్డ్ లాలో ఇంకా చాలా మంచి యాక్టర్లు, డిఫరెంట్ ఆన్సంబుల్ క్యాస్ట్ కనిపిస్తుంది కొంచెం. సో అలాంటి ఎక్కువ మంది క్యాస్ట్ ఉన్నప్పుడు దేర్ విల్ బీ సమ్ పోర్షన్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ కొంచెం మీ క్యారెక్టర్ అంటే when I say that మీరు లీడ్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తున్నా, కొంచెం కథ మీ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి వేరే డీవియేట్ అనకూడదేమో, ఆ క్యారెక్టర్ కొంచెం ముందర తీసుకెళ్తారు ఈ పోర్షన్ నుంచి, మీరు కనపడకపోవచ్చు. సో అట్లాంటివి నాకు ఎగ్జైటింగ్ అట్ ద సేమ్ టైం ఎలా ఒప్పుకున్నారు వీళ్ళు అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను ఒక సినిమా చూసా, రేస్ అని ఒక సినిమా ఉంటుంది హిందీలో, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా వాళ్ళది, అబ్బాస్ ముస్తాన్ మూవీ అది. సో దాంట్లో సెకండ్ హాఫ్ లో మాక్సిమం చంక్ సైఫ్ అలీ ఖాన్ ఉండడు, బట్ యూ ఫీల్ ద ప్రెజెన్స్, అంటే హీ మైట్ కమ్ బ్యాక్ ఏమో, హీ వాస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ కదా అన్నట్టు. సో అలాంటివి వచ్చినప్పుడు ఐ ఫీల్ అరే ఎంత స్టోరీ కొంచెం ముందర. సో వెన్ స్టోరీ కమ్స్ అక్రాస్ లైక్ దాట్ టు యూ, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ థర్డ్ లాలో తీసుకున్నా కూడా మనం అంటే స్పెసిఫిక్ గా వెళ్తే మళ్ళీ కథ చెప్పినట్టు ఉంటుంది. బట్ లైక్ డెఫినెట్ గా నేను సినిమాకి హీరో అయినా కూడా పోస్టర్ మీద ఐ ఫ్రంట్ ద పోస్టర్, ఐ ఫ్రంట్ ద ఫిల్మ్. కానీ ఈ సినిమా మాత్రం ఇట్స్ లైక్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంటుంది. అండ్ నేను ఈ సినిమా ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు జనరల్గా స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. కానీ నేను రాజేష్తో ఏం చెప్పానంటే, సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ యంగ్ బాయ్స్ ఆర్ దేర్, వాళ్ళ క్యారెక్టర్స్ కాస్టింగ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా పడితేనే ఈ సినిమా ఆడుతుంది. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ టు క్యారీ అ లాట్ ఆఫ్ ద ఫిల్మ్ దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు లైక్ ఐ పే అటెన్షన్ టు దట్. నేను చెప్పాను రాజేష్తో, లైక్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ 2 boys, లైక్ వీళ్ళు కరెక్ట్గా పడాలి, చెయ్యాలి. ఎందుకంటే సినిమాని మోసేది నేను ఒక్కడనే కాదు, అంత నేను మోసినంత వాళ్ళు కూడా మోయాలి. సో బట్ ఐ లైక్ ద స్క్రిప్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అ టిపికల్ లైక్ జస్ట్ అ హీరో సెంట్రిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇప్పుడు త్రినాథ్ ఈజ్ జస్ట్ కమ్ ఆఫ్ కమిటీ కుర్రోడ్, he did a fabulous job, and then Gautam also relative newcomer. సో వాళ్ళిద్దరూ ఆ పాత్రల్ని అసలు చింపేశారు అసలు. సో దట్స్ వై లైక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను బరువు మొత్తం నేను క్యారీ చేయకపోయినా వాళ్ళు చేశారు. లవ్లీ. యా. అండ్ చిన్న సటిల్ ప్లగిన్, ఐ ఆల్సో ఆడిషన్డ్ ఫర్ దిస్. Oh, you did? Oh, okay. I didn't see your audition. అదే మీ దాకా వచ్చి ఉండదు. It didn't come to me. Wow, that's interesting. Yeah, నేను చేసే ఆడిషన్ రాజేష్ బ్రోనే చేశారు. అయ్యో, సో now because you didn't get it, now మా సినిమాని ముంచేయకండి ప్లీజ్. అస్సలు అదే మీరు ఇప్పుడు ఎంత ఒక హెల్దీ జెలసీ అనుకుని, జెలసీ కాదు హెల్దీ జెలసీ పెట్టుకోండి, ఓకేనా? నేను అదే తీసుకున్నా. స్టార్టింగ్ లో అడిగిన కొన్ని క్వశ్చన్లకి ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచే వచ్చింది అన్నట్టు. నేను అదే డైరెక్టర్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు, బ్రో అప్పుడు మీరు కలిసారు, అప్పుడు వచ్చారు గుర్తుందా అంటే, అవును మళ్ళీ మీరు కాల్ చేయలేదు అని అన్నా నేను. బట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో చిన్న అలా మళ్ళీ కూడా చేశానని చెప్పడానికి. బట్ ఇలాంటి విల్ వర్క్ నెక్స్ట్ టైం ఫర్ షూర్. yes, ఇది ఆన్ కెమెరా చెప్పారు, గుర్తుపెట్టుకోండి. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ నెక్స్ట్ టైం. వావ్. ఓకేనా మరి? ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ థ్రిల్లర్ జానరాకి వచ్చినప్పుడు ఈటీవీ వాళ్ళకి కొత్త, మొత్తం అంటే వాళ్ళు ఎప్పుడు ముందర ముట్టుకోలాంటి సబ్జెక్ట్ ఇది అన్నాం. కానీ చాలా మంది థ్రిల్లర్ అనగానే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో థ్రిల్లర్ కొంచెం కామెడీ,
కామెడీ ఉంటే అంటే కామెడీ ఎక్కువ జనాలు ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అన్నట్టు మాట్లాడుతుంటారు కామెడీ అనేది. సో ఎక్కడ కూడా త్రూ అవుట్ దిస్ ఫిల్మ్ నాకు ఎక్కడ అనిపించలేదు కామెడీ అనేది కూడా ఒక ఎలిమెంట్ ఉండొచ్చు ఇందులో అని చెప్పి. మేబీ సిచ్యువేషనల్గా అప్పుడప్పుడు అనిపించి ఉండొచ్చేమో, నాకు తెలియదు. సో ఆ ఇంక్లినేషన్ ఎప్పుడు లేకుండా టు మేక్ ఇట్ అ లిటిల్ బిట్ ఫన్. నాట్ రియలీ. ఎందుకంటే లక్కీలీ మన సినిమాలు ఇప్పుడు కొన్ని థ్రిల్లర్స్ చేస్తున్నప్పుడు ఫోర్స్డ్గా కామెడీ ట్రాక్లు ఇవన్నీ పెట్టట్లేదు. కొన్ని సినిమాల్లో రొమాన్స్ పెట్టట్లేదు, ఇరికించట్లేదు కొన్ని సినిమాల్లో. సో ఆడియన్స్ కూడా దానికి మనం కొంచెం ఇవాల్వ్ అయ్యి అలవాటు పడిపోయాం. సో ప్రతి దాంట్లో లైక్ వేరే జాన్రా పెట్టక్కర్లేదు. వేరే జాన్రా ఏంటి ఏమంటారు, స్ప్రింక్లింగ్ ఆఫ్ వేరే జాన్రాస్ అన్నీ ఉండక్కర్లేదు. లైక్ యూనో ఎస్పెషలీ కొంచెం అప్పుడప్పుడు కొన్ని ఆ మూవీ మేబీ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుందేమో, బట్ లైక్ మోర్ ఆర్ లెస్ ఇట్ గోస్ లైక్ అ ఫోకస్డ్, ఇట్స్ అ వెరీ ఫోకస్డ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ అగైన్ లైక్ నేను ఐ వోంట్ కాల్ ఇట్ లైక్ అ స్ట్రేట్ ఆన్ థ్రిల్లర్. Like, you know, it has many family moments. I would call it like, you know, like for example, ఇప్పుడు మలయాళంలో like a Drishyam is there. It's a family oriented thriller. Correct? Exactly. అవును. So this would probably be like a family oriented crime thriller. Yeah. So Lovely. like ఉంటాయి, and that's a good genre and it's worked out like tremendously. So I'm not saying we are similar to that. We are very different from that. But it's the genre ni specific గా చెప్పాలంటే probably in that space. Yeah. And when we talk about the sprinkling అంటే వేరే జానరా ఇక్కడ ఉండాలి అని అది జానరా కిందకు వస్తుందో తెలియదు, కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ మన సినిమాల్లో ఈ ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఉంటాయి కదా, గ్రాడ్యువల్ అవి తగ్గుకుంటూ వచ్చేసి ఇఫ్ యూ అబ్జర్వ్. యా కరెక్టే. అసలు సాంగ్సే తక్కువ అయిపోయినాయి కదా. లైక్ డెఫినెట్గా సాంగ్స్ తక్కువ అయిపోయినాయి. లైక్ where is there a song in KGF, like, you know, for example, it's a full on commercial mass hero elevation one man army meter, but అసలు ఇటువైపు వెళ్ళలేదు అసలు. దీనికి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ కావాలి, దీనికి ఒక రొమాన్స్ సాంగ్ కావాలి, వెళ్ళలేదు అసలు. సో మూవీస్ ఆర్ గెటింగ్ డిఫరెంట్, దే ఇవాల్వింగ్, ప్రాబ్లీ బికమింగ్ మోర్ ఫోకస్డ్. ఆడియన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. అలా అని ఇప్పుడు పచ్చి మాస్ సినిమాలు కూడా విత్ ఎవ్రీథింగ్ అన్ని అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఆడుతున్నాయి, వాటికి కూడా స్పేస్ ఉంది. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు బట్ డీవియేట్ అవుతున్నాం ఆల్సో. సో వీఆర్ మేకింగ్ మోర్ ఫోకస్డ్ ఫిల్మ్స్ ఆల్సో. యా, దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అదే అనిపిస్తుంటుంది, ఎందుకంటే మరి అన్ని పాటలతో కుక్కేసినా కూడా డెఫినెట్లీ కొంచెం రెస్ట్లెస్ అయిపోతున్నాం కదా అన్నట్టు. అండ్ టాకింగ్ అబౌట్ ఇంత సినిమాలు, మనం మీరు కేజీఎఫ్ ఎగ్జాంపుల్ ఇస్తారు, నాకు మలయాళం ఎగ్జాంపుల్ ఇస్తారు, ఒక హ్యూజ్ స్పెక్ట్రమ్ కవర్ చేస్తారు మీరు సినిమాల్లో. సో ఇప్పుడు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఏ ఫేజ్లో ఉన్నారు మూవీ వాచింగ్లో మీరు? అంటే ఐ టెన్ టు సీ, ముందైతే కొంచెం హారర్ అవాయిడ్ చేసేవాడిని. ఇప్పుడు కొంచెం భయస్తుండే. కానీ మొన్న వెళ్ళి అబ్సెషన్ చూశాను థియేటర్లో. అండ్ నాకు అప్పుడప్పుడు కొన్ని ఆ మీటర్ నాకు పూర్తిగా అర్థం కాదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వై ఇట్స్ డూయింగ్ సో వెల్. ఎందుకు బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు, ఏంటి బాబా ఈ సినిమా కొంచెం చింపేస్తుందని విన్నాను. సరే హారర్ అయినా కూడా ముందైతే చూసేవాడిని కాదు. ఇప్పుడు కొంచెం ఏమంటారు, కొంచెం ధైర్యం తెచ్చుకుని వెళ్ళి చూసాను ఆ సినిమా. సో ఐఎమ్ ట్రయింగ్ టు సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు కొంచెం ఈ మధ్య కొంచెం వరల్డ్ సినిమా, యూరోపియన్ సినిమాలు, ఇరేనియన్ సినిమాలు చూస్తున్నాను ఈ మధ్య. దే హ్యావ్ అ బ్యూటిఫుల్ లైబ్రరీ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ అదేవిధంగా మన మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. పాత తమిళ సినిమాలు దట్ ఐ మిస్డ్ అవి కూడా చూస్తున్నాను. సో ఇప్పుడు అడల్ట్ యానిమేషన్ సినిమాలు కూడా లైక్ జాపనీస్ యానిమే అవి కూడా అప్పుడప్పుడు చూస్తాను. సో ఇంచుమించు అన్నీ కవర్ చేసేస్తాను. బహుశా నేను ఎక్కువ చూసేస్తానేమో. అప్పుడప్పుడు మా సిస్టర్ చెప్తుంది, నువ్వు కొంచెం సినిమాలు కంటెంట్ చూడటం కొంచెం తగ్గించాలేమో అని. బట్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకున్న అంటే ఓటీటీ చాలా బూమ్ అని అంటారు కదా కోవిడ్ టైంలో. అప్పుడు చూసిన సినిమాలకే జనాలు, జనరల్ ఆడియన్స్కి మనం చూసే సినిమాలు, అరే అంత ఆ రేంజ్ సినిమాలు చూసేస్తాం కదంటే, హాలీవుడ్ కానివ్వండి, లేకపోతే ఆ టెక్నికలీ బ్రిలియంట్ కొన్ని సినిమాలు మనం చూసేసిన తర్వాత కొంచెం తక్కువ ఎఫర్ట్ పెట్టినా కూడా జనాలు పట్టేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు అని చెప్పేసి జనరల్ సినిమా గురించి మాట్లాడుతున్నాం మన దగ్గర వచ్చే సినిమాలకి.
సో వెన్ యూర్ వాచింగ్ దీస్ మెనీ ఫిల్మ్స్ మీరు ఇంత ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు ఏదైనా సినిమా కొంచెం ఆఫ్ ఉన్నా? లేదు. అంటే అప్పుడప్పుడు కొంచెం అంటే యూ హ్యావ్ టు, అందుకనే నేను ఆల్ టైప్స్ ఆఫ్ సినిమాలు చూస్తాను. ఆల్ టైప్స్ ఆఫ్ సినిమాలు అప్రిషియేట్ చేస్తాను. అంటే కొన్ని సినిమాల్లో కొంచెం టెక్నికల్‌గా అంత షార్ప్‌గా లేకపోయినా కూడా కొన్ని, బట్ దాని స్క్రిప్ట్ బలంగా ఉంటే క్యారీ ఇట్ క్యారీస్ ద ఫిల్మ్. సో కొన్ని సినిమాలు టెక్నికల్‌గా హై క్రాఫ్ట్ ఉంటుంది. బట్ అంత గ్రిప్పింగ్‌గా ఉండదు. బికాజ్ లైక్ ప్రాబబ్లీ స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్‌గా ఉండదేమో. బట్ విజువల్ క్రాఫ్ట్ గానీ, ఆడియో క్రాఫ్ట్ గానీ చింపేస్తారు. బట్ అయి వర్కౌట్ అవ్వవు. సో సమ్‌టైమ్స్ నేను అన్ని టైప్ ఆఫ్ సినిమాలు చూస్తాను. ఓకే. ఐయామ్ గోయింగ్ టు సీ ఓన్లీ ఆర్ట్ హౌస్ సినిమాలు ఫర్ ఎవర్ అని అనుకుంటే ఇంకా ఫినిష్డ్. ఇంకా వీ కెన్ లీవ్ దిస్ ప్రొఫెషన్ అంటే అప్పుడు కమర్షియల్ సినిమాలు అస్సలు ఎక్కవు మనకి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఐ ట్రై అండ్ బ్యాలెన్స్ విత్ కమర్షియల్ సినిమా అండ్ ఐ ట్రై అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్ట్ హౌస్ సినిమా అండ్ ప్యారలల్ సినిమా. బ్యాలెన్స్ చేస్తా వెళ్తాను. సో ఐ ట్రై అండ్ అప్రిషియేట్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఇప్పటికి కూడా మీరు అది మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా యా ఐ హ్యావ్ టు. నేను ఇమ్మీడియట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సీ అ హెవీ ఆర్ట్ హౌస్ మూవీ అండ్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ సినిమా విచ్ ఐ లవ్ అండ్ లైక్ వాటెవర్, అది బాగా అప్రిషియేట్ చేసిన తర్వాత వెంటనే నేను ఆర్ట్ హౌస్ సినిమా వైపు నేను ఒక 2-3 రోజుల వైపు వెళ్ళను నేను. నేను మధ్యలో లైక్ ఐ విల్ సీ సమ్ మాస్ కమర్షియల్ సినిమాలు లైక్ గుడ్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ లైక్ వన్ హాంకాంగ్ కంగ్ ఫూ మూవీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అన్ని బ్యాలెన్స్ చేస్తా వెళ్తాను నేను. యా. అండ్ ఈ థియేటర్లో చూసేటప్పుడు నాకు అబ్సెషన్ అన్నారు కాబట్టి Yeah. ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు మన అబ్సెషన్ మన దగ్గర సబ్ టైటిల్స్ లేకుండే. సో చాలా మంది అబ్సెషన్ బాగుంది అనే వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అయ్యి వస్తున్నప్పుడు చాలా మంది దేవర్ మేకింగ్ అరుస్తుండే ఆ థియేటర్లో అరుపులు కానివ్వండి, లేకపోతే అసలు సినిమా మూడ్ అది కాదు, మీరు ఇలా మొత్తం ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అంటే ఏం అనలేము. ఏ థియేటర్లో చూసారు ఇది? ఏ థియేటర్ అంటే నేను చాలా మంది దగ్గర కూడా విన్నాను. అంటే మేబీ ఒక మాస్ థియేటర్కి వెళ్తే మేబీ చేస్తారేమో. నేను ఐ డోంట్ నో. నేను వెళ్ళినప్పుడు లైక్ నేను జనరల్గా నేను థియేటర్కి వెళ్ళినప్పుడు జనాలు పెద్ద ఉండరు. లైక్ ఐ గో వీక్ డే మార్నింగ్ షోస్, జనాలు లేనప్పుడు నేను వెళ్తాను. సో నాకు ఈ ప్రాబ్లం నాకు పెద్ద అనిపించలేదు. బట్ యూ ఫెల్ట్ ఇట్ అనవసరమైన చోట్ల అరుస్తూ ఉంటారు, ఆ ఫీల్ పోగొట్టేలాగా. కానీ కొంతమంది దే టేక్ ఏ స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ అంటారు, దాన్ని బట్టి ఆగిపోతారు జనాలు. బట్ డూ యూ హ్యావ్ ఎనీ ఇట్లా మూవీ చూసేటప్పుడు కొంతమంది ఫోన్ అసలు నేను ఫోన్ ముట్టుకోను, అసలు బ్రైట్నెస్ నా కళ్ళ మీద పడకూడదు అన్నట్టు ఉంటారు. ఐ లైక్ వాచింగ్ మూవీస్ లైక్ విత్ క్వైట్ విత్ లెస్ క్రౌడ్ అండ్ ఆల్ దట్. జనరల్గా నేను అది ప్రిఫర్ చేస్తాను. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ టు గో అండ్ సీ మూవీస్ లైక్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ విసిలేసే సినిమా అలాగైతే డెఫినెట్గా నేను ప్యాక్ థియేటర్లో చూస్తానికి అనుకుంటాను. బట్ నేను రిలాక్స్ అవ్వలేను అని చెప్పి నేను కొంచెం ప్రైవేట్గానే చూసేస్తాను. లైక్ వీక్ డే మార్నింగ్ షోస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఐ అండర్స్టాండ్ వై పీపుల్ లైక్ దట్ అట్మాస్ఫియర్. అది ఎస్పెషలీ మన సినిమాలకి చాలా అవసరం కదా అది. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీస్ గ్రూప్ వ్యూయింగ్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ నేను పర్సనల్గా మాత్రం నేను ప్రైవేట్గా చూడటం ఇష్టపడతాను నేను కొంచెం. సో వెన్ ఇంత సినిమాలు చూసి ఇంత మూవీలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక చాలా ఐ హ్యాడ్ ఎ గుడ్ డే అని మీకు అనిపించేది ఎప్పుడు? ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఎ డే, ఈరోజు నేను ఇది చేస్తే ఐ హ్యాడ్ ఎ గుడ్ డే అని మీకు ఫీలింగ్ వచ్చేది, కంటెంట్గా అనిపించేది? స్పెసిఫిక్గా చెప్పండి దేని గురించి. అంటే దేని గురించి అయినా, ఇఫ్ యూ డూ సంథింగ్ ఇవి చేస్తే, అంటే ఒక సినిమా చూసో లేకపోతే ఒక షూట్ చాలా అనుకున్నట్టు జరిగిపోయినప్పుడు డెఫినెట్గా డిఫైన్ అ గుడ్ డే ఆర్ అ కంటెంట్ డే. ఓకే, when a good day, definitely like if I see a good movie, my day becomes better for sure. Lovely. Well, morning Odyssey చూసాను, డెఫినెట్గా మై డే ఇస్ బెటర్. లేకపోతే మన షూటింగ్ పరంగా వస్తే ఇప్పుడు మనం సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని సీన్లు అబ్బా ఈ సీన్ నేను బాగానే చేశానని నాకు అనిపించిందని అనిపించినప్పుడు దట్ విల్ బి ఎ గుడ్ డే. కొన్ని సీన్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా ఈ సీన్ నాకు ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. So that's probably not a good thing. But a good day is probably when I do good acting or I see a good movie or good content. Yeah. అండ్ హౌ డు ఇప్పుడు గుడ్ డే అనే దాంట్లో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఒక సోషల్ మీడియా నేను కొంచెం చాలామంది ఇప్పుడు రిలీఫ్ ఏమంటున్నారంటే
అంటే మేబీ ఇప్పుడు నాకు ఎంత కష్టమైన పని నా డే అంతా అయిన తర్వాత రాత్రి నాకంటూ ఒక గంట నన్ను వదిలేస్తే నేను సోషల్ మీడియా చూసుకుంటా అని అంటారు. సో ఐ డోంట్ థింక్ మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు అని చెప్పి హౌ డిడ్ యు ఇప్పుడు డిస్టెన్స్ చాలా మంది ఉన్నారండి ఇంకా. ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ ద యంగ్స్టర్స్ టుడే, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, సడన్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో తక్కువ ఉండటం ట్రెండీ అయిపోయింది. మంచి ట్రెండ్ ఇప్పుడు నా మేనకోడలు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, షీ డజంట్ ఈవెన్ లైక్ టు బి ఆన్ సోషల్ మీడియా. And I know so many kids her age also, like not everybody, there's still a minority emo, but it's becoming sort of fashionable not to be on social media for some people. Nenaithe I won't be on social media, but personally, given my personality and my character and everything, being an introvert and all that, but appudu మన సినిమాలు ప్రమోట్ చేయడానికి, షౌట్ అవుట్ చేయడానికి సోషల్ మీడియా అవసరం. నేను కేవలం పర్సనల్గా నేను దానికే వాడతాను. నేను టు ప్రమోట్ మై మూవీస్ అండ్ టు ప్రమోట్ మై వర్క్. అదర్వైజ్ ఐఎమ్ నాట్ మచ్ ఆన్ సోషల్ మీడియా. ఐ డోంట్ మచ్. I think there's a lot of social media abuse that's going on. That's very toxic, and I like my mental peace. మీరు అలా చెప్తుంటే నాకు హాయిగా అనిపిస్తుంటుంది. అంటే ఎలా బయటికి రావాలో నేను వెళ్ళను. అంటే నేను రిప్లైస్ చదవను, నేను ఇంటర్నెట్ చూసి నా గురించి ఏం రాస్తున్నారో అనేది చదవను, ఆర్టికల్స్ కోసం వెతకను, రివ్యూలు కూడా అసలు రివ్యూల కోసం లైక్ బాగుందా బాగాలేదు. ఆఫ్ కోర్స్ యూ వాంట్ గుడ్ రివ్యూస్ ఫర్ యువర్ ఫిల్మ్స్ బికాస్ డెఫినెట్లీ వాంట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. కానీ నేను గుచ్చి ఆలోచించను. ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా బ్యాడ్ రివ్యూస్ వస్తే కదా కొంచెం చిన్న బాధ వేస్తుంది, బట్ ఎవ్రీబడీస్ గాట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వాళ్ళ అభిప్రాయం ఉండటం వాళ్ళకి న్యాయమే అని నేను అలా ఫీల్ అవుతాను. నేను మరీ పర్సనల్గా తీసుకోను నేను. వెరీ నైస్. సో ఐ హ్యావ్ అ స్మాల్ సెగ్మెంట్, కొంచెం మీ సినిమాకి రిలేటెడ్ దాన్ని ట్విస్ట్ చేశాను నేను. అది ఎంతవరకు పేలుతుందో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై. ఇది మా డైరెక్టర్ చెప్పిందంతా అడిగేశారా, మనం వేరే టాపిక్కి వెళ్ళిపోయి? లేదు, అంటే మ్యాక్సిమం కవర్ చేసాం. సో ఇప్పుడు ఇఫ్ న్యూటన్స్ థర్డ్ లా బికెమ్ రియల్ అనే కాన్సెప్ట్, నేను మీకు ఒక బటన్ ఇస్తాను అనుకోండి, హైపోథెటికల్ బటన్. ఆ బటన్ మీరు నొక్కితే నేను చెప్పబోయే స్టేట్మెంట్ జరుగుతుంది అనేది. ఓకే, సో దాని ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, యు బికమ్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా, బట్ నో బడీ రికగ్నైజెస్ యూ అవుట్ సైడ్ వర్క్. బటన్ నొక్కుతారా నొక్కరా? క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఇంటర్వ్యూస్ చేశాను. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ అసలు ఇప్పటి వరకు ఎవ్వరు అడగలేదు నన్ను. అండ్ దే ఆర్ గుడ్ క్వశ్చన్స్ బై ద వే. Thank you so much. Repeat that question again if I want, because I become the biggest star in the cinema, but nobody recognizes you outside work. మీ personality కి తగ్గట్టు అలా. But nobody recognizes me outside work outside ఎవరు గుర్తుపట్టరు. Oh, I would love that kada. Yeah, because I don't want to be known for anything else. I just want to be known for my work. I like to keep my private life and my personal life just completely to myself. Yeah, I would press it. Lovely. Yeah. Second statement. Every film becomes a hit, but you never enjoy making them. Oh. Every film becomes a hit, huh? Yeah. I don't enjoy making them at all. Oh my God. I'll do it, but only for some time. భలే పెట్టాను కదా. I'll do it. సగం నొక్కి బటన్ అంటే I'll do it for a few years. Okay. You know, but not all the time. All the time కష్టం అయిపోతుంది, but sometime. Cool. సారీ, చాలా లౌక్యంగా ఆన్సర్ చేశాను అది. పర్లేదు, సగం బటన్ నొక్కి తీసేద్దాం. సరే. థర్డ్ వన్, యూ కెన్ రీలివ్ 1 year of your career, but you lose one memory forever. కొన్ని మెమరీస్ యూ వాంట్ లూజ్ ఆల్సో కదా. పర్లేదు, గుడ్ మెమరీ అందాం. గుడ్ మెమరీ తీసుకున్నాం. ఎందుకంటే బ్యాడ్ మెమరీ వదిలేస్తామంటే చెప్పండి మళ్ళీ కొన్ని. అంటే ఇఫ్ యూ కెన్ రీలివ్ 1 year of your career, but you lose one good memory forever. గుడ్ యాడ్ చేశా. అమ్మో, it depends on the good memory. If it depends on the good memory. గుడ్ మెమరీస్ ఒక 10 ఉండొచ్చు. అంటే ఏదో ఒకటి మీకు బాగా దగ్గరైనది ఏదన్నా నొక్కితే పోతుంది అంటే. సో
సో సినిమాలు వదులుకోవాలా లేకపోతే మెమరీలు ఎనీ వదులుకోవాలా? 1 ఇయర్ మీరు రిలీవ్ చేయొచ్చు. ఇయర్ 3 డేస్. ఐ వుడెంట్ వాంట్ టు లూజ్ ద గుడ్ మెమరీ. ఈ ఒక్కదానికి బటన్ నొక్కరు. ఫస్ట్ దానికి నొక్కారు, సెకండ్ దానికి సగం, థర్డ్ దానికి నొక్కలేదు. వెరీ నైస్. సో ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే నార్మల్ నేను మూవీ రికమెండేషన్స్ అడుగుతాను, కానీ దాంట్లో మీరు ఇన్ని మూవీస్ చూస్తారు కాబట్టి నాకు ఒక మంచి 3 సినిమాలు కావాలి. దాంతో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మంచి 3 సినిమాలు నాకు రికమెండ్ చేయాలంటే ఏది చేస్తారు? ఏదన్నా పర్లేదు, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ సినిమా రైట్ నౌ. అయ్యో, నేను ఎన్ని సినిమాలు చేస్తా, అప్పుడు ఎన్ని సినిమాలు చూస్తానంటే అప్పుడప్పుడు మర్చిపోతాను. మీకు ఫస్ట్ టాప్ 3 గుర్తొచ్చేవి ఏదన్నా, ఇవి చూస్తే బాగుంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు అన్నట్టు. ఓకే, థియేట్రికల్ సినిమా అయితే లైక్ ప్రాబబ్లీ లైక్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఇస్ టాప్ గన్ మ్యావరిక్. సరే, మన ఇండియన్ సినిమాలలో అయితే ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలు అనుకున్నాం. ఈ మధ్య ఒక లాస్ట్ 10 yearsలో నాకు నచ్చిన సినిమాలు అయితే అర్జున్ రెడ్డి ఈస్ ప్రాబ్లీ మై ఫేవరెట్ ఇన్ ద లాస్ట్ 10 years. డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకో లాంగ్వేజ్ ఏదో ఒకటి. లాంగ్వేజ్ అయితే మీరే చాలా ఇరానియన్ సినిమా అన్నారు. అవన్నీ ఎవరికి తెలీదు. హిందీ సినిమా అయితే ప్రాబ్లీ సర్దార్ ఉద్దమ్. చాలా మంది మాట్లాడరు, టెరిఫిక్ ఫిల్మ్, మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. ఐ థింక్ ఆ వార్ సీక్వెన్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇండియా వాళ్ళు ఒక ఇండియన్ మూవీలో వార్ సీక్వెన్సెస్ ఆర్ యాక్చువల్లీ మోర్ ఆథెంటిక్ అండ్ మోర్ రియలిస్టిక్ దెన్ ఎనీథింగ్ ఐవ్ ఎవర్ సీన్. సర్దార్ ఉద్దమ్లో ఉంటుంది. జలియన్ వాలా బాగ్, దట్ సీక్వెన్స్ ఇస్ హార్ట్ బ్రేకింగ్ అండ్ సో రియలిస్టిక్లీ షాట్. అసలు కోపంగా అంటే అది ఏ లాంగ్వేజెస్లో అంత రియలిస్టిక్ బ్రూటల్గా చూపించలేదు. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. సో యా, థాంక్స్. సుజిత్ సర్కార్ కదా. And I didn't expect that film to come out of him, because he was making all these like Vicky Donors and all these films. Suddenly comes out with Sardar Udham. Different kind of asala ఆయన ఫిల్మోగ్రఫీ, and he suddenly goes and makes another I Want to Talk and అభిషేక్ బచ్చన్ తో ఒక సినిమా చేస్తారు రాండమ్ గా. అండ్ సో ఇఫ్ దీని తర్వాత ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసారు కాబట్టి, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం అగైన్, ఇది కనుక నేను మళ్ళీ ఇంకోసారి ఈ ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ రావాలనుంది ఈ సినిమాది, ద ఫస్ట్ టైం ఒకసారి చూసినప్పుడు కొన్ని సినిమాలు మనకు బాగా హిట్ చేసేస్తాయి కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్ అన్నట్టు అనిపిస్తుంటుంది. అలాంటిది ఏమైనా సినిమా ఉందా మీకు? నాకు ఒక అదృష్టం ఉంది, వయసు వచ్చే కొద్దీ కొన్ని మతిమరుపు కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం కొన్ని సినిమాలు చూసిన సినిమాలు పూర్తిగా మర్చిపోతాను. బికాజ్ ఐ సీ, సో మళ్ళీ చూసినప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్రెష్ సినిమాలాగా ఉంటుంది పూర్తిగా. దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడ్ రన్నర్ అనే సినిమా నేను చిన్నప్పుడు చూశాను, హారిసన్ ఫోర్డ్ సినిమా. అది చూసినప్పుడు అది పూర్తిగా సన్నివేశాలు ఇప్పుడు మర్చిపోయి వెన్ ఐ సా ఇట్ అగైన్ నౌ ఒక 1 week బ్యాక్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అలాంటి సినిమాలు ఉంటాయి. బట్ మేబీ ఫస్ట్ టైం మేబీ గాడ్ ఫాదర్ ప్రాబబ్లీ. ఐ నో ఇట్స్ అ వెరీ క్లీషేడ్ statement, but I know that film so by heart that I almost want to forget everything and see that film again and experience it for the first time. Yeah, probably Godfather. So finally 4 aspects of life and discuss chestam. You answered this last time, but appatki what is the change in these 4 aspects? Money management, time management, physical health and mental health. How good are you in these 4 aspects? Money management, yeah, decent. నాట్ వెరీ గుడ్. ఇలా ఇన్వెస్ట్ చేయాలి, అలా ఇన్వెస్ట్ చేయాలి, అలా అవన్నీ బిజినెస్ సెన్స్ పెద్ద లేదు. బట్ లైక్ ఓవరాల్గా బ్రాడ్గా మ్యాక్రో లెవెల్లో తెలుసు నా లెక్కలన్నీ. సో ఐఎమ్ ప్రిటీ డీసెంట్ విత్ దాట్. నెక్స్ట్ ఇస్ టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్ ఐఎమ్ ఓకే విత్ టైమ్ మేనేజ్మెంట్, బికాజ్ నాకు మై స్కెడ్యూల్ ఇస్ నాట్ దట్ చాకర్ బ్లాక్డ్. అంటే నేను మరీ ఎక్కువ నేను స్కెడ్యూల్ చేసుకోను లైఫ్లో. సో నేను ఇప్పుడు కొన్ని 2 సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం ప్రెషర్ ఉంటుంది. బట్ జనరల్గా నాకు ఐ మేనేజ్ మై టైం ఓకే, ఫైన్. ఐ మేనేజ్ మై టైం బెటర్ నౌ యాక్చువల్లీ. అండ్ ఫిజికల్ హెల్త్ యా సేమ్. లైక్ ఐఎమ్ అ జిమ్ జంకీ. రోజుకి అట్లీస్ట్ 2.5 గంటలు నేను జిమ్ చేయాలి రోజుకి.
షూటింగ్ ఉంటే కొంచెం తగ్గుతుంది అప్పుడప్పుడు లైక్ బట్ ఐఎమ్ వెరీ రెగ్యులర్ విత్ మై జిమ్. Hmm. ఇంట్లోనే వర్కౌట్ చేస్తాను. Hmm. అండ్ ఫుడ్ వైజ్ లైక్ ఐఎమ్ మోర్ లెస్ ద సేమ్. హెల్దీ ఈటింగ్ అబౌట్ 80% ఆఫ్ ద టైం. 20% ఆఫ్ ద టైం కొంచెం లైట్గా తీసుకుంటాను. అండ్ ఫైనల్లీ మెంటల్ హెల్త్. Mental health, that is something that like probably like I think I've improved in that aspect for sure. Little more calmer, little more zen, little more like balanced. I mean, yeah, better. For sure. Yeah. సో వీ హ్యావ్ అ స్మాల్ థింగ్ హియర్. Yeah. Please sign this for us. Okay. Where do I sign? సైడ్లో. Oh, ida. Ah, Okay. glass. Okay. Okay. Chinna correct ka? Not sure. ఫైన్. Yeah. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత నేను ఇంకా ఎక్స్ప్లోరింగ్ సినిమా స్టార్టింగ్ అవుట్ ఇలా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడితే నాకు కొంచెం సినిమా గురించి మనం సినిమాలు అని చెప్పి ఈ సినిమా గురించి కవర్ చేసాం. అయ్యో. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకున్న కొన్ని ఫీలింగ్స్ బయట పెట్టినప్పుడు మీరు అగ్రీ చేస్తే కానీ ఇన్ని సినిమాలు చూసే వాళ్ళకు నాకు కొంచెం స్టేట్మెంట్ ఏదన్నా కరెక్టే అనిపిస్తుంది అంటే పర్లేదు అన్నట్టు. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. నాకు మస్తు మజా వచ్చింది. థ్యాంక్ యూ. లైక్వైజ్ ఐ హ్యాడ్ లవ్లీ చాట్. అండ్ హాయ్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టే చాలా హాయిగా అనిపిస్తుంది మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ అండి. యా, అండ్ డెఫినెట్లీ మీరు ఏ సినిమా చేసినా ఏది ఉన్నా కూడా యూ ప్లీజ్ డూ కమ్ టు పర్మిట్ రూమ్. Yeah, had a great time. యా. Looking forward to doing this again. అండ్ For my next film, which will be like 1 month away. So మళ్ళీ 1 month మళ్ళీ నా మొహాన్ని చూడాలి మళ్ళీ నా నెక్స్ట్ మూవీకి. డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా దిల్ బి వెరీ హ్యాపీ. నేను మీతో కాన్వర్సేషన్ చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళు చాలా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారు. సో బాగా జరిగిందమ్మా. థ్యాంక్ యూ. బాగా జరిగింది. సో ఒక్కసారి మీ స్టైల్లో లుక్ ఎట్ ద కెమెరా అండ్ మీ యాక్టర్ స్టైల్లో కట్ చెప్తే విల్ కట్ ఇట్. కట్.